Okay, hi, hello, welcome to Mass Physics-Mnr. This is Ramakrishna Zoology faculty. Okay, now today we'll discuss that human genetics. Especially, we'll discuss the topics in principles of inheritance and variation. Actually, principles of inheritance and variation combined botany genetics untadi, zoology genetics untadi. సో బాటనీ జెనెటిక్స్ బాటనీస్ ఆర్ ఆల్రెడీ డిస్కస్ చేశారు. సో జువాలజీ జెనెటిక్స్ని నేను డిస్కస్ చేస్తాను. సో ఈ జువాలజీ జెనెటిక్స్లో మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ నుంచి ఎండ్ ఆఫ్ ద జెనెటిక్స్ టాపిక్ మనం డిస్కస్ చేస్తాం. యాక్చువల్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ టాపిక్ 7th యూనిట్ 12th క్లాస్ ఎన్సిఆర్ టెక్స్ట్ బుక్. So 7.52 remaining topics we'll discuss. సో ఇక్కడ అక్కడ స్టార్టింగ్ ఉండే సబ్ టాపిక్స్ ఏంటి అంటే ఇవి పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్, ప్లియోట్రోపీ, సెక్స్ డిటర్మినేషన్, జెనెటికల్ డిజార్డర్స్. సో ఈ జెనెటికల్ డిజార్డర్స్లో ఆటోజోమల్, అల్లోజోమల్, అండ్ దీంట్లో జీన్ మెండేలియన్ డిజార్డర్స్, క్రోమోజోమల్ డిజార్డర్స్. మెండేలియంలో ఆటోజోమల్, అల్లోజోమల్, క్రోమోజోమల్ సిండ్రోమ్స్ ఆర్ క్రోమోజోమల్ డిజార్డర్స్లో ఆటోజోమల్, అల్లోజోమల్. ఇట్లా కంప్లీట్ అలాంగ్ విత్ ద పెడిగ్రీ అనాలిసిస్, అలాంగ్ విత్ ద సమ్ జెనెటికల్ ప్రాబ్లమ్స్. జెనెటిక్ ప్రాబ్లమ్స్ విల్ డిస్కస్ మీన్స్ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ జువాలజీ పార్ట్ జెనెటిక్స్లో ఫస్ట్ మనము పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్, రైట్. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో దీన్ని డిస్కస్ చేయడానికంటే ముందు కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రిగర్ జోహన్ మెండల్, ఇట్ ఈస్ కామన్ వర్డ్. అండ్ ఫాదర్ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్, ఓకే, సర్ ఆర్కిబాల్డ్ గెరార్డ్. సో దీస్ ఆర్ సమ్ పాయింట్స్ హియర్. ఓకే, సో and Archibald Gerard considered as a father of human genetics. ఎందుకు ఆర్కిబాల్డ్ గెరార్డ్ని ఫాదర్ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్గా కన్సిడర్ చేశారంటే ఫస్ట్ టైము హ్యూమన్ బీయింగ్లో జెనెటిక్ డిసీజ్ని ఫైండ్ అవుట్ చేశారు. సో ఏ జెనెటిక్ డిసీజ్ని ఫస్ట్ టైం ఆర్కిబాల్డ్ గెరార్డ్ ఫైండ్ అవుట్ చేశారంటే ఆల్కాప్టోన్యూరియా. ఆల్కాప్టోన్యూరియా అనే డిసీజ్ని, జెనెటికల్ డిసీజ్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిండు. సో దానివల్ల ఆర్కిబాల్డ్ గెరార్డ్ని హ్యూమన్ ఫాదర్ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్గా కన్సిడర్ చేస్తారు. ఇది కొన్ని బ్రీఫ్ వర్డ్స్గా మనం డిస్కస్ చేస్తాం. సో ఇందులో ఈ జెనెటిక్స్లో మనం ఫస్ట్ డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే జెనెటిక్స్. ఓకే, సో వాట్ ఈజ్ జెనెటిక్స్, దెన్ వాట్ వీ విల్ డిస్కస్ ఇన్ ద జెనెటిక్స్. జెనెటిక్స్ మీన్స్ ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ జీన్స్, ఇట్ ఈస్ క్లియర్. ఓకే, సో జీన్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఇక్కడ జీన్స్ అనేవి ఎక్కడుంటాయి అని అంటే డిఎన్ఏ మీద ఉంటాయి. డిఎన్ఏ ఈజ్ నథింగ్ బట్ క్రోమోజోమ్. వేర్ ద క్రోమోజోమ్ ఈజ్ ప్రజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్, వేర్ ద న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్ ఇన్సైడ్ ద సెల్. ఇవి మనం జనరల్గా తెలిసిన పాయింట్స్. ఇప్పుడు డిఎన్ఏలో జీన్స్ ఉన్నాయనే పాయింట్ మనం ఒక పాయింట్ డిస్కస్ చేసినాం. డిఎన్ఏలో ఫర్ ఎగ్జాంపుల్ one length of the DNA, one fragment of the chromosome or DNA, it is more than 2 meters. It is within the nucleus, that is present as a helical structure. సో ఇప్పుడు ఈ 2 meters లెంత్ ఉన్న డిఎన్ఏలో ఎక్కడ మనము జీన్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు టోటల్ 100% లెంత్ ఉన్న డిఎన్ఏలో ప్రోటీన్ కోడింగ్ ఏరియా ఒకటి ఉంటుంది, నాన్ ప్రోటీన్ కోడింగ్ ఏరియా ఒకటి ఉంటుంది. ప్రోటీన్ కోడింగ్ ఏరియా ఆఫ్ ద డిఎన్ఏ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ జీన్, అండ్ వేర్ ద ప్రోటీన్ కోడింగ్ ఏరియా ఈజ్ నాట్ దేర్ ఆన్ ద డిఎన్ఏ, దట్ ఈస్ ద నాన్ ప్రోటీన్ కోడింగ్ ఏరియా అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ
రిపిటేటివ్ డిఎన్ఏ దట్ ఈస్. సో ఇప్పుడు ఒక టోటల్ హ్యూమన్ జీనోమ్లో less than 2% of genome or DNA which is having a protein coding. అంటే లెస్ దాన్ 2% ఆఫ్ డిఎన్ఏ మాత్రమే ప్రోటీన్ కోడింగ్ తోటి ఉంటుంది. అండ్ రిమైనింగ్ మోర్ దెన్ 98% ఆఫ్ డిఎన్ఏ అనేది ప్రోటీన్ కోడింగ్ ఉండదు. ఇప్పుడు ప్రోటీన్ కోడింగ్ ఉన్న పార్ట్ని లేదా ప్రోటీన్ కోడింగ్ ఉన్న ఏరియా ఆఫ్ ద డిఎన్ఏనే మనం జీన్గా కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు ప్రోటీన్ కోడింగ్ ఉన్న పార్ట్ ఆఫ్ డిఎన్ఏకి అండ్ ప్రోటీన్ కోడింగ్ లేని పార్ట్ ఆఫ్ డిఎన్ఏకి ఏంటి డిఫరెన్స్ అనేది ఇంకొక పాయింట్. ఇప్పుడు ప్రోటీన్ కోడింగ్ ఉన్న పాయింట్ని ఏరియాని మనం జీన్గా కన్సిడర్ చేస్తున్నాము. ఆ జీన్గా కన్సిడర్ చేసే పార్ట్కి వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఏం ఇన్ఫర్మేషన్ని అని అంటే అవర్ యాన్సిస్టర్ ఇన్ఫర్మేషన్, అవర్ వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఆర్ దేర్. అంటే ఇప్పుడు మనము మన పేరెంట్స్ నుంచి ఏవైతే ఇన్ఫర్మేషన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం జీన్లోనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు నాన్ ప్రోటీన్ కోడింగ్ ఏరియాలో ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ కాదు. అలా స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్లకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ క్యారెక్టర్స్ అనేవి ఆఫ్ స్ప్రింగ్స్లోకి వస్తున్నాయి అంటున్నాం. ఎలా వస్తాయంటే that what characters are there in the parents, that characters are can be stored within the gene, and along with the what is haploid chromosome, haploid number of chromosomes, that information can be transferred into the offspring. అంటే ఇప్పుడు ఆ జీన్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్ప్రింగ్లోకి త్రూ గ్యామెట్ తోటి వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు పేరెంట్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ క్యారెక్టర్స్ అనేవి ఆఫ్ స్ప్రింగ్లోకి వచ్చేటువంటి ప్రాసెస్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, పేరెంట్స్లో ఉండే క్యారెక్టర్స్ ఆఫ్ స్ప్రింగ్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ని ఇన్హెరిటెన్స్ లేదా హెరిడిటీ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తారు. అంటే జనరేషన్ టు జనరేషన్ ఆ క్యారెక్టర్స్ అనేవి పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం అనుకుంటాం ఒక్కోసారి, ఇప్పుడు కొంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అంటాం. ఇప్పుడు థర్డ్ జనరేషన్లో ఉండే ఆఫ్ స్ప్రింగ్స్కి ఫస్ట్ జనరేషన్లో ఉండే ఫస్ట్ జనరేషన్ వాట్ ఈస్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ గ్రాండ్ మదర్ క్యారెక్టర్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎలా అంటే త్రూ ద హెరిడిటరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జనరేషన్ ఇది, అండ్ ఇక్కడ సెకండ్ జనరేషన్, నెక్స్ట్ ఇది థర్డ్ జనరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ you are in this third generation, your parents are there in the second generation and their parents are there in the first generation. అంటే వీళ్ళు ఫాదర్ అవుతారు, ఇతనికి ఈ సెకండ్ జనరేషన్ ఉన్న వాళ్ళు పేరెంట్స్ అవుతారు. వీళ్ళకు పేరెంట్స్ ఎవరంటే ఫస్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ అవుతారు. ఇప్పుడు ఈ ఫస్ట్ జనరేషన్ అంటే వీళ్ళకి ఏమవుతారంటే గ్రాండ్ ఫాదర్ అవుతారు అన్నట్టు. ఈ ఆఫ్ స్ప్రింగ్కి ఫస్ట్ జనరేషన్లో థర్డ్ జనరేషన్లో ఉండే ఆఫ్ స్ప్రింగ్కి ఫస్ట్ జనరేషన్లో ఉండే పేరెంట్స్ అనే వాళ్ళు ఏమవుతారంటే గ్రాండ్ ఫాదర్స్ అంటారు. ఈ గ్రాండ్ ఫాదర్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్ అంటారు సింపుల్గా. ఈ గ్రాండ్ పేరెంట్లో ఉండే క్యారెక్టర్ కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళ ఓన్ ఆఫ్ స్ప్రింగ్స్లో అపియర్ కావు. సో త్రూ వీళ్ళ ద్వారా వాళ్ళ గ్రాండ్ సన్స్లో అపియర్ అవుతాయి, ఆర్ గ్రాండ్ డాటర్ ఆర్ గ్రాండ్ సన్స్లో అపియర్ అవుతాయి. అంటే ఫస్ట్ జనరేషన్లో ఉండే క్యారెక్టరు సెకండ్ జనరేషన్ టు థర్డ్ టు ఫోర్త్ అండ్ రిమైనింగ్ జనరేషన్స్. ఇలా క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్నే హెరిడిటీ లేదా ఇన్హెరిటెన్స్ అంటారు. ఇప్పుడు మనం అంటాం ఈ ఒక థర్డ్ జనరేషన్లో ఉండే ఒక ఆఫ్ స్ప్రింగ్, ఒక గ్రాండ్ సన్ అనుకోండి, ఇతను వాళ్ళ తాతలాగా ఉన్నాడు అని అంటాం. ఎలా క్యారెక్టర్ చెప్పగలుగుతామంటే ఇప్పుడు ఇతను గ్రాండ్ సన్, ఇతను గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్లో ఉండే క్యారెక్టర్ గ్రాండ్ సన్లోకి వచ్చినాయంటే త్రూ హిజ్ సన్. అంటే ఈ గ్రాండ్ ఫాదర్ సన్ ఉంటాడు కదా, ఈ సన్ నుంచి ఇతని సన్లోకి వచ్చేస్తాయి. అంటే ఇలా క్యారెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని మనం హెరిడిటీ అంటారు. హెరిడిటీ. లేదా ఇక్కడ గ్రాండ్ ఫాదర్లో ఉండే క్యారెక్టరు హిజ్ డాటర్, ఈయన డాటర్లోకి వెళ్తాయి, ఆ డాటర్ నుంచి నెక్స్ట్ గ్రాండ్ సన్లోకి వచ్చేస్తాయి. సో ఇట్లా గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్లో ఉండే క్యారెక్టరు
వాళ్ళ వాట్ ఈస్ గ్రాండ్ సన్స్‌లోకి గాని లేదా సన్స్‌లోకి గాని వచ్చేటువంటి ప్రాసెస్‌ని ట్రాన్స్‌ఫర్ అయ్యే ప్రాసెస్‌ని ఇన్‌హెరిటెన్స్ లేదా హెరిడిటీ అనేటువంటి పాయింట్ డిస్కస్ చేస్తాం. ఆ క్యారెక్టర్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే జీన్‌లో స్టోర్ అవుతాయి. జీన్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము డీఎన్ఏలో అంటే ప్రోటీన్ కోడింగ్ పార్ట్ ఆఫ్ ద డీఎన్ఏ ఈస్ కాల్డ్ జీన్. ఇది మనకు పర్టిక్యులర్ పాయింట్. ఓకే. సో, ఇప్పుడు జీన్ అనేది క్యారెక్టర్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తదని చెప్పినాం. ఓకే. పేరెంట్స్ నుంచి ఆఫ్‌స్ప్రింగ్‌కి అది క్యారెక్టర్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తదని చెప్పినాం. ఇప్పుడు మన బాడీలో జనరల్లీ ఇన్ హ్యూమన్ జీనోమ్ అప్రాక్సిమేట్‌లీ 30,000 జీన్స్ ఆర్ ఫైండెడ్ బై ద హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. ఓకే. 30,000 జీన్స్‌ని ఫైండ్ ఔట్ జేషినారు. ఈ 30,000 జీన్స్‌లో ఒక్కొక్క జీన్స్‌కి ఒక్కొక్క క్యారెక్టర్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే నేచర్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ కలర్‌ని డిసైడ్ చేసే జీన్ ఒకటుంటది. మన వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ ఫిజికల్ కండిషన్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి డిసైడ్ చేస్తది. మన ఐ కలర్‌ని డిసైడ్ చేసే జీన్ ఒకటుంటది ఇలా. మన హెయిర్ కలర్‌ని డిసైడ్ చేసే జీన్ ఒకటుంటది. ఇలా డిఫరెంట్ జీన్స్ ఆర్ హావింగ్ ఏ డిఫరెంట్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ మనకు కనపడతాయి. కనపడే వాటిని మనం ఏమంటామంటే ఫినోటైపిక్ క్యారెక్టర్స్ అంటాము. Which characters are expressed within the human being? These are the phenotypic character. అంటే బయటికి కనపడేటువంటి టోటల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అన్నింటిని ఫినోటైపిక్ క్యారెక్టర్స్ అంటారు. ఓకే. అంటే అలా కనపడడానికి కావాల్సిన జీన్స్ అనేవి మన బాడీలో ఉంటేనే ఆ క్యారెక్టర్ కనపడుద్ది. అదర్‌వైజ్ దట్ క్యారెక్టర్ విల్ నాట్ షో ఆన్ ద బాడీ. అండర్‌స్టూడ్. సో, ఇప్పుడు ఈ జీన్స్‌లలో ఇప్పుడు మనం ఏమన్నాము? ఒక జీన్‌కు ఒక ఫంక్షన్ డిసైడ్ చేసే మెకానిజం ఉంటదన్నాం. అంటే ఒక జీన్ ఒక క్యారెక్టర్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తది. ఇంకొక జీన్ ఇంకొక క్యారెక్టర్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తదనేటువంటి పాయింట్ మనం డిస్కస్ చేసినాం. సో, ఇప్పుడు ఈ పాలిజెనిక్ ఇన్‌హెరిటెన్స్‌లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటది. ఏంటంటే మెనీ జీన్స్ ఆర్ ఎక్స్‌ప్రెస్ ద సింగిల్ క్యారెక్టర్ ఆర్ సింగిల్ ఫినోటైపిక్ క్యారెక్టర్. దాన్ని పాలిజెనిక్ ఇన్‌హెరిటెన్సే అంటారు. ఇక్కడ పాలీ మీన్స్ మెనీ. ఓకే. ఇక్కడ మనం పాలీ అంటే మెనీ అనేటువంటి వర్డ్‌ని యూజ్ చేస్తాం. పాలీ మీన్స్ మెనీ. ఓకే. జెనిక్ మీన్స్ జీన్స్. ఓకే. పాలీ. మెనీ జీన్స్ ఆర్ ఎక్స్‌ప్రెస్ ద సింగిల్ ఫినోటైపిక్ క్యారెక్టర్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్‌లో ఒక జీన్ ఒక క్యారెక్టర్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి. కానీ సమ్ జీన్స్ ఆర్ ఎక్స్‌ప్రెస్ ద సింగిల్ ఫినోటైపిక్. సమ్ మోర్ థాన్ వన్ జీన్స్ ఆర్ ఎక్స్‌ప్రెస్ ద సింగిల్ ఫినోటైపిక్ క్యారెక్టర్. దాన్ని మనము పాలిజెనిక్ ఇన్‌హెరిటెన్స్‌గా కన్సిడర్ చేస్తాం. ఓకే. దీనికి మనం ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అండ్ బి అండ్ సి. దీస్ ఆర్ ద జీన్స్. Okay, these are the genes. These all genes are express the single phenotypic character. Single phenotypic character. Okay, so what is the single phenotypic character? Okay, that is the skin color. That is the skin color, for example. Okay, that is the skin color is expressed by this. Okay, skin color is expressed by the more than one genes here. దీన్ని పాలిజెనిక్ ఇన్‌హెరిటెన్స్ అంటారన్నట్టు. సో, దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. దీంట్లో 3 క్యారెక్టర్స్‌ని తీసుకుందాం. ఓకే. సో, క్యాపిటల్ ఏ ఇదేమో కంప్లీట్ డార్క్ కలర్ స్కిన్‌ని ఎక్స్‌ప్రెస్ చేసేది. డార్క్ కలర్ స్కిన్ ఎక్స్‌ప్రెస్ చేస్తది. అండ్ క్యాపిటల్ బి అండ్ క్యాపిటల్ సి. So these three types of genes are expressed the single character, that is the dominant character. The dominant character is the dark skin color. Next, small a, small b, and small c. Okay, these three genes are express the light skin color. ఇవి లైట్ స్కిన్ కలర్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తాయి. ఇక్కడనేమో ఇవి డామినెంట్ క్యారెక్టర్‌గా ఉంటాయి. ఇదేమో ఇక్కడనేమో రెసెసివ్ క్యారెక్టర్‌గా ఉంటాయి.
రెసెసివ్ క్యారెక్టర్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ జీన్స్ ఒక డిప్లాయిడ్ హ్యూమన్ బీయింగ్లో ఈ జీన్స్ ఒక డిప్లాయిడ్ హ్యూమన్ బీయింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇండివిజువల్ని మేల్గా కన్సిడర్ చేద్దాము, ఈ ఇండివిజువల్ని ఫీమేల్గా కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు వీటిలో నుంచి వచ్చేటువంటి గ్యామెట్లో ఉండేటువంటి జీన్స్ ఏంటో చూద్దాము. దాన్ని ఫెర్టిలైజేషన్ చేస్తే ఫీటస్లో మీన్స్ జైగోట్లో ఫామ్ అయ్యే జీన్ ఎక్స్ప్రెషన్ని మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ పేరెంట్లలో ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ అల్లేల్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో సో ఫ్రమ్ క్యాపిటల్ ఏ సింగిల్ క్యాపిటల్ ఏ ఇట్ ఈస్ ద డిప్లాయిడ్. ఓకే, పేరెంట్లో ఇదేమో గ్యామెట్ కండిషన్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది డిప్లాయిడ్, ఇదేమో హాప్లాయిడ్. ఓకే, సో క్యాపిటల్ బి సింగిల్, క్యాపిటల్ బి డామినెంట్ అండ్ క్యాపిటల్ సి సింగిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద మేల్ పేరెంట్. ఓకే, నెక్స్ట్ ఫీమేల్ పేరెంట్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ఫీమేల్ పేరెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, స్మాల్ ఏ స్మాల్ బి అండ్ స్మాల్ సి ఇట్లున్నాయి. దీంట్లో నుంచి స్మాల్ ఏ సింగిల్ అండ్ హాప్లాయిడ్లో, అండ్ దీంట్లో కూడా హాప్లాయిడ్లో సింగిల్ బి అండ్ సింగిల్ సి. ఇప్పుడు దీస్ జీన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద గ్యామెట్స్. ఓకే, then it is the sperm contain genotypic frequency genotype, and it is the ovum contain the sperm and ovum. After completion of the fertilization, one zygote is formed here. So what is the zygote? This skin color. What is the skin color? Means the father has a dark skin color, the mother has a light skin color. Then what skin color is appeared in their offspring? ఇది మనకు కావాలి. అంటే ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరిగేటప్పుడు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, ఓకే, ఇది నెక్స్ట్ క్యాపిటల్ బి స్మాల్ బి, ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ సి స్మాల్ సి. ఇక్కడ హెటెరోజైగస్ డామినెంట్ క్యారెక్టర్ అనేది అపియర్ అయింది. ఏ క్యారెక్టర్ అపియర్ అయింది ఇక్కడ? హెటెరోజైగస్ డామినెంట్ క్యారెక్టర్ ఈజ్ అపియర్డ్ హియర్. హెటెరోజైగస్ డామినెంట్. ఓకే, సి it is the heterozyte. In this zygote, heterozygous dominant character is dominant genotypic frequency is appeared. Dominant genotypic frequency. Okay, so what is the skin color of this baby? That is the question. ఇక్కడ ఈ బేబీ స్కిన్ కలర్ అనేది మోడరేట్ స్కిన్ కలర్ వస్తుంది. ఇది మోడరేట్ స్కిన్ కలర్. సో ఎందుకు మోడరేట్ స్కిన్ కలర్గా దీన్ని డిస్కస్ చేస్తాము అంటే జనరల్గా ఈ డామినెంట్ ఇక్కడ కోడామినెంట్స్గా ఎక్స్ప్రెస్ చేస్తాయి. సో క్యాపిటల్ ఏ ఈజ్ డామినేటింగ్ ద స్మాల్ ఏ యాజ్ వెల్ యాజ్ స్మాల్ ఏ ఈజ్ డామినేటింగ్ ద క్యాపిటల్ ఏ. సేమ్ ఇక్కడ ఈ రెండు ఒకదానికొకటి ఎక్స్ప్రెస్ చేసుకుంటే డామినేట్ చేసుకుంటాయి. దానివల్ల ఈ ఫీటస్ కలర్ అనేది ఈ ఫీటస్ ఆర్ ది ఇన్ఫాంట్ బేబీ స్కిన్ కలర్ అనేది కంప్లీట్గా ఫాదర్ లాగా డార్క్గా ఉండదు, కంప్లీట్గా మదర్ లాగా లైట్ కలర్లో ఉండదు, మోడరేట్ కలర్ స్కిన్ వస్తుంది. అంటే ఇవన్నీ జీన్స్ ఒకే క్యారెక్టర్ని, ఒకే ఫీనోటైపిక్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఆ ఫీనోటైపిక్ క్యారెక్టరే స్కిన్ కలర్. సో ఇట్లా దీన్ని పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ అనేటువంటి వర్డ్స్ తోటి దీన్ని ఇలా డిస్కస్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్. పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ మీన్స్ మెనీ జీన్స్ ఆర్ express the single phenotypic character. That is called a polygenic inheritance. Understood? Many genes can express single phenotypic character in the human being. That is polygenic inheritance. Best example, skin color. ఓకే, ఒక పేరెంట్ డార్క్ స్కిన్ కలర్, ఇంకో పేరెంట్ లైట్ స్కిన్ కలర్. ఓకే, ఇప్పుడు ఈ ఇద్దరిని వీళ్ళలో ఉండే గ్యామెట్స్ని మనం ఫెర్టిలైజ్ చేస్తే ఫామ్ అయ్యే జైగోట్ స్కిన్ కలర్ మీన్స్ ఫామ్ అయ్యే జైగోట్, ఆ జైగోట్ ఫీటస్ డెవలప్, దెన్ దట్ ఫీటస్ స్కిన్ కలర్, ఓకే, దట్ ఈస్ ద ఇంటర్మీడియట్ ఆర్ వాట్ ఈస్ మోడరేట్. ఆ స్కిన్ కలర్ అనేది ఇంటర్మీడియట్
ఇంటర్మీడియట్ ఆర్ మోడరేట్ స్కిన్ కలర్, మోడరేట్ డార్క్ కలర్ ఉంటుంది. ఇది కంప్లీట్గా డార్క్ కలర్ కాదు, కంప్లీట్గా లైట్ కలర్ కాదు. అట్లా ఈ అన్ని జీన్స్ కూడా ఇదొక జీన్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క జీన్. ఇక్కడ మెనీ జీన్స్ ఆర్ ఎక్స్ప్రెస్ ద సింగిల్ క్యారెక్టర్, దట్ ఈస్ ద పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. ఇది పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే క్యారెక్టర్. నౌ విచ్ క్యారెక్టర్ ఇస్ ట్రాన్స్ఫర్ హియర్? Skin color character is transferred by these many genes. These many genes can transfer the single phenotypic character into the offspring. That character is the skin color. Right. This is the polygenic inheritance. Next, second subheading is the what is pleiotropy. ఓకే, ఇది ప్లియోట్రోపీని డిస్కస్ చేద్దాం. ఈ ప్లియోట్రోపీలో ఓకే, ప్లియోట్రోపీ అనేటువంటి వర్డ్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇన్ దిస్ ప్లియోట్రోపీ, ఓకే, సో ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు ద వాట్ ఈస్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్లో మెనీ జీన్స్ సింగిల్ ఫీనోటైపిక్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తాయని చెప్పినాం. ఇప్పుడు ఈ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి ప్లియోట్రోపీ అనేది క్వైట్ ఆపోజిట్. అంటే single gene can express more than one phenotypic character. Understood? Very important point. Okay, single gene can express more than one phenotypic character. It is single gene can express more than one phenotypic character. More than one phenotypic character. More than one phenotypic character. This is, it is called pleiotropy. That is called pleiotropy. Understood? Very important point it is. Okay, now what are the phenotypic characters? Okay, more than one or many. Sometimes we are use this many phenotypic characters. What are the phenotypic characters? Which characters are can be expressed by the what is this single gene? Okay, that key phenotypic characters. What characters are expressed? Right? That characters are one character is the phenylalanine, means phenylalanine hydroxylase enzyme production. Phenylalanine hydroxylase. Phenylalanine hydroxylase enzyme production. And next character, what is mental retardedness. Mental retardedness or it is brain development. With a simple word I'll write here, brain or central nervous system development. Central nervous system development. And next hair and skin color. Hair and skin pigmentation. The total pigmentation is maintained by the what is melanin. Okay, it is the melanin. Right? These are the important points. ఇప్పుడు ఇవన్నీ ఈ 3 క్యారెక్టర్స్ అనేవి ఫీనోటైపిక్ క్యారెక్టర్స్. ఈ 3 ఫీనోటైపిక్ క్యారెక్టర్స్ సింగిల్ జీన్ తోటి ఎక్స్ప్రెస్ అవుతాయి. ఓకే, these are all are expressed by the single gene. Okay, that these are all are expressed by the single gene here. Single gene. Okay, so a single gene, right? For example, what happened if the gene is absent or if the gene is not transferred into the offspring? లేదా పేరెంట్స్లో మ్యూటేషన్ జరిగి ఈ జీన్ యొక్క ఫంక్షన్ ఇన్యాక్టివ్ అయిపోద్ది. ఇప్పుడు ఇన్యాక్టివేటెడ్ జీన్ ఆఫ్ స్ప్రింగ్లోకి ట్రాన్స్ఫర్ అవుతే ఇప్పుడు ఆఫ్ స్ప్రింగ్లో అంటే ఇండివిజువల్లో
ఈ జీన్ ఉండదు. ఈ జీన్ ఉండకపోతే ఈ 3 క్యారెక్టర్స్ అనేవి ఎక్స్‌ప్రెస్ కావు. ఓకేనా? అంటే ఇప్పుడు ఫస్ట్ జనరేషన్‌లో ఉండే పేరెంట్‌లో వన్ ఆఫ్ ద పేరెంట్ ఓకే. ఇప్పుడు డ్యూరింగ్ ద గామెటోజెనెసిస్ ప్రాసెస్ బై occurring the mutation in the gene ఓకే. ఇఫ్ ది జీన్ ఈస్ డిసపియర్ ఆర్ బికమ్ ఇనాక్టివ్. డిసపియర్ లేదా ఇనాక్టివ్ అయిందనుకోండి మ్యుటేషన్ వల్ల. ఇప్పుడు ఆ పేరెంట్ నుంచి ఆఫ్‌స్ప్రింగ్‌కి ఈ జీన్ ట్రాన్స్‌ఫర్ కాదు. ఇప్పుడు ఆఫ్‌స్ప్రింగ్‌లో ఈ ఫినోటైపిక్ క్యారెక్టర్స్ అనేవి కనపడవు. ఒక్క జీన్ ఆబ్సెంట్ అయితే ఈ 3 క్యారెక్టర్స్ అనేవి మీన్స్ ఈ ఫినోటైపిక్ క్యారెక్టర్స్ అనేవి దిస్ క్యారెక్టర్స్ డస్ నాట్ ఎక్స్‌ప్రెస్ ఇన్ ద ఆఫ్‌స్ప్రింగ్. ఓకే. సో వాట్ ఈస్ ద యాక్చువల్ ఫంక్షన్ ఆఫ్ ది జీన్? ఓకే. లిజన్. Generally, the phenylalanine hydroxylase enzyme synthesizing gene is present on the 12th pair of chromosomes. 12th pair of chromosomes. So 1 to 22nd pair of chromosomes ని మనం ఆటోజోమ్స్ అంటాము. అండ్ 23rd pair of chromosomes ని అల్లోజోమ్స్ అంటాం. ఇప్పుడు 1 to 23rd pair of క్రోమోజోముల్లో ఏ క్రోమోజోమ్ పైన ఉన్న జీన్ అయినా డిఫెక్ట్ అయిందంటే దాన్ని ఆటోజోమల్ డిజార్డర్‌గా కన్సిడర్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్‌ని సింథసైజ్ చేసే జీన్ 12th పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్‌లో ఉంటది. ఆర్ 12th పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ కంటే డీఎన్ఏలో ఉంటది. ఈ క్రోమోజోమ్ మీద ఉండే జీన్ మ్యుటేషన్ వల్ల డిసపియర్ అయిందనుకోండి. లేదు ఫస్ట్ ఫంక్షన్స్ చెప్దాం. తర్వాత అబ్నార్మాలిటీస్. నార్మల్ ఫంక్షన్స్ ఎందుకు చెప్తే ఇవి లేకపోతే ఏం జరుగుతది? ఉంటే ఏం జరుగుద్దో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆ 12th పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ మీద ఉండే ఈ జీన్ ఏం చేస్తదంటే ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్‌ని సింథసైజ్ చేస్తది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫినైల్ అలనైన్ అనే ఒక అమైనో యాసిడ్ దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద టైరోసిన్. ఫినైల్ అలనైన్ అనే అమైనో యాసిడ్ టైరోసిన్‌గా కన్వర్ట్ అవుద్ది. ద ప్రెజెన్స్ ఆఫ్ ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్. ఓకే. ఇప్పుడు ఈ ఇది ఒక ఫంక్షను. నెక్స్ట్ డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ డెవలప్‌మెంట్ ది జీన్ హాస్ మేజర్ రోల్ ఫర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంటే బ్రెయిన్ కానీ, నెక్స్ట్ స్పైనల్ కార్డ్ డెవలప్‌మెంట్‌లో ఈ జీన్ రోల్ అనేది ఎక్కువగా ఉంటది. రైట్. నెక్స్ట్ ది జీన్ ఈస్ ఆల్సో స్టిమ్యులేటింగ్ టు ద మెలానోసైట్స్. ఓకే. దీని ఇంకో రోల్ ఏంటిదంటే మెలానోసైట్స్‌ని స్టిమ్యులేట్ చేయడం. మెలానోసైట్స్‌ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మెలానిన్ పిగ్మెంటేషన్ రిలీజ్ అవుద్ది. ఈ మెలానిన్ ఇట్ ఈస్ కాజెస్ టు వాట్ ఈస్ థిక్ కలర్ ఆఫ్ ద స్కిన్ యాస్ వెల్ యాస్ హెయిర్. మీన్స్ డార్క్ కలర్ ఆఫ్ ద హెయిర్ యాస్ వెల్ యాస్ స్కిన్ పిగ్మెంటేషన్ ఈస్ డిపెండ్ ఆన్ ద మెలానిన్. ఇప్పుడు ఈ జీన్ ఉండడం వల్ల ఈ 3 ఫంక్షన్స్ అనేవి నార్మల్‌గా జరుగుతాయి. ఓకే. ఇప్పుడు జీన్ అనేది పేరెంట్‌లో గామెటోజెనెసిస్ వల్ల మ్యుటేషన్ జరిగి ఈ జీన్ ఆఫ్‌స్ప్రింగ్‌లోకి రాలేదనుకోండి. ఇప్పుడు ఈ ఆఫ్‌స్ప్రింగ్‌లో వచ్చే జెనెటికల్ డిజార్డర్స్ ఏంటి అంటే వితౌట్ ది జీన్ దిస్ ఎంజైమ్ ఈస్ నాట్ సింథసైజ్డ్. వితౌట్ దిస్ ఎంజైమ్ ద ఫినైల్ అలనైన్ అమైనో యాసిడ్ విల్ నాట్ బి కన్వర్టెడ్ ఇంటూ ద టైరోసిన్. దట్ ఫినైల్ అలనైన్ అమైనో యాసిడ్ ఈస్ అక్యుములేటెడ్ వితిన్ ద బాడీ as a acidic condition. It is causes to increasing the acidic nature of the body fluid. సో ఫినైల్ క్యూటోన్ బాడీస్‌గా కన్వర్ట్ అవుతాయి. సో దానివల్ల ఏమవుద్దంటే మెంటల్ రిటార్డ్‌నెస్ వస్తది ఫస్ట్. అంటే బ్రెయిన్‌లో ఈ ఫినైల్ క్యూటోన్ బాడీస్ అనేవి అక్యుములేట్ అయితే బ్రెయిన్ సెల్ ఫంక్షన్ అనేది డ్యామేజ్ అవుద్ది. దానివల్ల అబ్నార్మల్ బిహేవియర్ దాన్నే మెంటల్ రిటార్డ్‌నెస్. ఇప్పుడు ఇవి అక్యుములేట్ అయిందంటే ఇది జరుగుద్ది. నెక్స్ట్ by the absence of the gene the melanocytes will not be stimulated. మెలానోసైట్ స్టిమ్యులేట్ కావట్లేదు అంటే మెలానిన్ పిగ్మెంట్ అనేది రిలీజ్ కాదు. మెలానిన్ పిగ్మెంట్ రిలీజ్ కాకపోతే మన స్కిన్ కలరు, హెయిర్ కలరు వైట్ కలర్‌లోకి వెళ్ళిపోతాయి. వైట్ కలర్‌లోకి కన్వర్ట్ అయిపోతాయి. పిగ్మెంటేషన్ లేకపోతే వైట్ కలర్. అందుకే మనకు జనరల్‌గా కొంతమందిలో తక్కువ ఏజ్‌లో వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంటది. సో తక్కువ ఏజ్‌లో వైట్ హెయిర్ కనిపిస్తుంది అంటే రీజన్ ఏంటంటే ఆ ఏజ్‌లో ఉండే హ్యూమన్ బీయింగ్స్‌లో మెలానిన్ పిగ్మెంట్ డెఫిషియన్సీ ఉంటది. ఈ మెలానిన్ పిగ్మెంట్ డెఫిషియన్సీ ఉన్నటువంటి పర్సన్‌లో వాట్ ఈస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డెవలప్‌మెంట్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇలా ఇది ప్లియోట్రోపీలో ఈ క్యారెక్టర్స్‌ని మనం డిస్కస్ చేయొచ్చు. వన్స్ అగైన్ ప్లియోట్రోపీ మీన్స్ the single gene can express
మెనీ ఫినోటైపిక్ ఆర్ మోర్ దాన్ వన్ ఫినోటైపిక్ క్యారెక్టర్. ఇప్పుడు ఈ సింగిల్ జీనే ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిల్ ఎంజైమ్. ఓకే. నెక్స్ట్ ఇదే జీన్ స్కిన్ పిగ్మెంటేషన్‌ని, హెయిర్ పిగ్మెంటేషన్, హెయిర్ కలర్‌ని కూడా డిసైడ్ చేస్తది. బై ద ఆబ్సెన్స్ ఆఫ్ ది సింగిల్ జీన్, these three characters are will be of this three phenotypic characters are will not appear. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని ప్లియోట్రోపీగా కన్సిడర్ చేస్తారు. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి క్వైట్ ఆపోజిట్. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్లో మెనీ జీన్స్ అనేవి సింగిల్ క్యారెక్టర్ని, మోర్ దెన్ వన్ జీన్ కెన్ ఎక్స్ప్రెస్ ద సింగిల్ ఫినోటైపిక్ క్యారెక్టర్. ప్లియోట్రోపీనేమో సింగిల్ జీన్ కెన్ ఎక్స్ప్రెస్ ద మోర్ దెన్ వన్ ఫినోటైపిక్ క్యారెక్టర్. క్వైట్ ఆపోజిట్ అన్నట్టు ఇది. ఓకే. సో అంటే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీన్ని డిస్కస్ చేస్తే జీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే జీన్. సో సింగిల్ జీన్, ఇట్ ఈస్ ద జీన్ ఏ విచ్ ఈస్ ఎక్స్ప్రెస్ మోర్ దెన్ వన్ క్యారెక్టర్. ఓకే 1 2 3. ఓకే, దీస్ ఆర్ ద క్యారెక్టర్స్. ఓకే, సో then it is the polygenic inheritance. This condition is the polygenic inheritance. And same thing, sorry, it is a gene, many genes. What genes are there here? Okay, the genes are A, B, C. These are the genes. Next, what is pleiotropy? In this pleiotropy, it is the single gene. ఇట్లా ఉంటుంది. ఈ సింగిల్ జీన్ వాట్ ఈస్ క్యారెక్టర్స్. ఓకే, సో సింగిల్ క్యారెక్టర్, ఈ వర్డ్లో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే సింగిల్ క్యారెక్టర్, మెనీ క్యారెక్టర్స్లలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఓకే, ఇక్కడ రైట్, దీంట్లో పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ మనం క్లియర్గా డిస్కస్ చేసినాం. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్, మెనీ జీన్స్ కెన్ ఎక్స్ప్రెస్ సింగిల్ ఫినోటైపిక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జీన్స్. ఓకే, సో ది జీన్స్ ఆర్ A, B, C. Okay, what is character? That character is the single character. Okay, so these all are express the single character or single phenotypic character. Okay, it is the polygenic inheritance. Okay, next pleiotropy. Pleiotropy means here gene. Okay, which how many genes here? Single gene. It is expressed it is the single gene. Okay, it is the single gene. Okay, it is expressed, it is characters. What characters? Phenotypic characters. Right, 1 2 3 like these are the phenotypic characters. So this is called the pleiotropy. It is the pleiotropy. So this is the polygenic inheritance as well as pleiotropy. These are the two subheadings. Clear. Next, go to sex determination. Okay, it is the next subheading, that is the sex determination. Very important subtopic, sex determination. What is the meaning for sex determination? This is the question. What is the meaning for sex determination? Sex determination here, sex means here what is male or female. Okay, determination means identification. Determination means what? Identification. Determination means identification. Okay, so these are, see, sex determination actual definition is identify the sex of the zygotes
That is called sex determination after completion of the fertilization immediately after fertilization. ఓకే, దీన్ని మనం సెక్స్ డిటర్మినేషన్గా కన్సిడర్ చేస్తాం. సో దెన్ ఐడెంటిఫై ద సెక్స్ ఆఫ్ ద జైగోట్ అంటే ఫెర్టిలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా బేస్డ్ ఆన్ ఫ్యూజ్డ్ గ్యామెట్స్ వీఆర్ ఈజీలీ ఐడెంటిఫై ద సెక్స్ ఆఫ్ ద జైగోట్. అంటే ఆ జైగోట్ మేల్గా డెవలప్ అవుతుందా ఫీమేల్గా డెవలప్ అవుతుందా ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్నే సెక్స్ డిటర్మినేషన్గా కన్సిడర్ చేస్తారు. ఐడెంటిఫై ద సెక్స్ ఆఫ్ ద జైగోట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ సెక్స్ డిటర్మినేషన్ అనేది కంప్లీట్గా ఏ టైప్ ఆఫ్ క్రోమోజోమ్ మీద డిపెండ్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్. జనరల్గా హ్యూమన్ బీయింగ్లో 2 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇన్ హ్యూమన్ బీయింగ్, ఓకే, ఇన్ హ్యూమన్ beings 2 types of chromosomes are there. 2 types of chromosomes are there. ఓకే, సో ఏంటి ఆ 2 types of chromosomes అంటే ఫస్ట్ ఇందులో టోటల్ క్రోమోజోమ్స్ ఎన్ని హ్యూమన్ బీయింగ్లో? సో రైట్, టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ okay, 46 chromosomes are 23 pairs. Okay, so ఈ 23లో in this 23 pairs of chromosomes, okay, in these 23 pairs of chromosomes, okay, 22 pairs of chromosomes are 44 chromosomes. In this 24, okay, 22 one or first to 22nd pair, of chromosomes are called autosomes. ఓకే, వీటిని ఆటోజోమ్స్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ హియర్ ఓన్లీ one pair of chromosome. Here one pair of chromosome, and here only 2 chromosomes are there, and that is the 23rd pair of chromosomes. 23rd pair. These pair of chromosomes are called allosomes. ఓకే, ఇది జనరల్ పాయింట్. ఇక్కడ మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే హ్యూమన్ ఫిమేల్లో కానీ హ్యూమన్ మేల్లో కానీ ఈ 22 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి కామన్. ఈ 22 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ని మనం ఆటోజోమ్స్ అంటాం. అక్కడ ఏం చేంజ్ లేదు. కానీ ద 23rd pair ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ డిఫర్ ఇన్ హ్యూమన్ మేల్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ ఫీమేల్. అంటే ఇప్పుడు దీంట్లో హ్యూమన్ మేల్ ఉన్నాడు అనుకోండి. హ్యూమన్ మేల్లో 44 క్రోమోజోమ్స్ అనేవి యాజ్ యూజువల్గా ఆటోజోమ్సే. ఓకే, ఇవి ఆటోజోమ్స్గా కన్సిడర్ చేస్తాం. ఇవి ఆటోజోమ్స్. ఓకే, సో నెక్స్ట్ ఈ 44 తర్వాత 2 pairs ఉన్నాయి కదా, మీన్స్ 2 chromosomes, నథింగ్ బట్ హియర్ 1 pair. ఇక్కడ 1 pair అంటే నథింగ్ బట్ 2 chromosomes అంట. అంటే ఇక్కడ టోటల్గా 46 వస్తున్నాయి కదా. సో ఈ 2 ఏంటి అంటే ఎక్స్, మీన్స్ వన్స్ అగైన్ ఐ విల్ రైట్ హియర్ 44 ప్లస్ XY. ఓకే, ఈ XY క్రోమోజోమ్స్ని అల్లోజోమ్స్గా కన్సిడర్ చేస్తారు. ఇది. నెక్స్ట్ హ్యూమన్ ఫిమేల్ ఉంది. ఓకే, హ్యూమన్ ఫిమేల్లో సేమ్ 44 అనేవి ఆటోజోమ్స్, రైట్. నెక్స్ట్ 2 క్రోమోజోమ్స్ అనేవి ఇక్కడ 44 ప్లస్ 2 అగైన్ యాజ్ యూజువల్లీ 46. ఇక్కడ ఏంటిది అంటే క్యారియోటైపు 44 ప్లస్ XX. అంటే
ఈ 2 XX క్రోమోజోమ్స్ని మనం యాజ్ యూజువల్గా మళ్ళీ ఆటోజోమ్స్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ ఈ 44 క్రోమోజోమ్స్ ఏమో ఆటోజోమ్గా, వీటినేమో ఆటోజోమ్స్, వీటినేమో అల్లోజోమ్స్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఈ 2 క్రోమోజోమ్స్ ఇవి, ఈ 2 క్రోమోజోమ్స్ ఇవి. ఓకే, వెరీ క్లియర్. అంటే హ్యూమన్ మేల్లో XY క్రోమోజోమ్ ఉంటే హ్యూమన్ ఫిమేల్లో 2X క్రోమోజోమ్సే ఉంటాయి. సో అంటే ఇక్కడ మనం హ్యూమన్ మేల్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, హ్యూమన్ ఫిమేల్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆటోజోమ్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుందా, అల్లోజోమ్స్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుందా అంటే అల్లోజోమ్స్ని బేస్ చేసుకొని మనము ఫీటస్ సెక్స్ ఆఫ్ ద జైగోట్ ఆర్ ఫీటస్ సెక్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఆ ఫీటస్ మేలా ఫిమేలా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. లేదా ఆ జైగోట్ మేల్ ఫీటస్ డెవలప్ అవుతుందా, ఫిమేల్ ఫీటస్ డెవలప్ అవుతుందా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఆటోజోమ్స్ మీద మనం ఆటోజోమ్స్ని బేస్ చేసుకుని మనము జైగోట్ అనేది మేల్గా డెవలప్ అవుతుందా, ఫిమేల్ ఫీటస్ డెవలప్ అవుతుందా చెప్పలేము. సో ఈ ఓన్లీ అల్లోజోమ్స్ని బేస్ చేసుకొని అది జైగోట్ మేల్గా డెవలప్ అవుతుందా, ఫీమేల్గా డెవలప్ అవుతుందా చెప్తాం. ఓకే, అందుకే ఈ దీస్ అల్లోజోమ్స్ ఆర్ హ్యాస్ ఏ మేజర్ రోల్ ఇన్ ద సెక్స్ డిటర్మినేషన్. Okay, these allosomes are having a major role in the sex determination. That's why these allosomes are also called as a sex chromosomes. అందుకే ఈ అల్లోజోమ్స్ని అల్లోజోమ్స్ ఇక్కడ ఏంటివి XX ఆర్ XY, వీటిని అల్లోజోమ్స్ని ఇంకొక నేమ్ ఏమంటారు, అల్లోజోమ్స్ లైక్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ what is the name, సెక్స్ క్రోమోజోమ్స్. వీటినే సెక్స్ క్రోమోజోమ్స్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తారు. సెక్స్ క్రోమోజోమ్స్ అనే వర్డ్ని యూజ్ చేస్తారు. ఓకేనా. సో అందుకే ఇక్కడ XY అనే క్రోమోజోమ్స్ని సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు. ఎందుకంటే ఈ క్రోమోజోమ్స్ అనేవి సెక్స్ డిటర్మినేషన్లో మేజర్ రోల్ ఉంటాయి. ఇప్పుడు హ్యూమన్ మేల్లో XY అంటే 2 డిఫరెంట్ అల్లోజోమ్స్ ఉన్నాయి. అండ్ ఫిమేల్లో మాత్రం 2 సిమిలర్ అల్లోజోమ్స్ ఉన్నాయి, XX. మేల్లో XY, ఫిమేల్లో XX ఉన్నాయి. ఇక్కడ అన్ఈక్వల్ అల్లోజోమ్స్ ఉన్నాయి కాబట్టి హెటరోజైగస్ క్రోమోజోమ్స్ అంటారు. ఈక్వల్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి అంటే సిమిలర్ క్రోమోజోమ్, ఇక్కడ డిస్సిమిలర్ క్రోమోజోమ్స్, సిమిలర్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి హోమోజైగస్ అంటారు దీన్ని, homozygous condition. Okay, I'll explain in this. Okay, for example here human male. So what is the karyotype means 44 plus XY. So allosomes are dissimilar allosomes. Okay, dissimilar allosomes are there here. Dissimilar allosomes. Okay, the presence of dissimilar allosomes, this male is called heterozygous allosomes or heterozygous human being. Heterozygous condition based on allosomes. And same human female. In human female 44 and XX. So here similar chromosomes are there or similar allosomes are there. That's why the human females are called homozygous condition. That chromosome, that karyotype is the homozygous condition. Homozygous condition it is. Right, this is the male and female. So finally the concept of this explanation, what is XY chromosome contain male human being is the heterozygous condition, XX condition is the homozygous condition. So ఈ క్రోమోజోమ్సే సెక్స్ డిటర్మినేషన్లో మేజర్ రోల్ ఉంటుంది. ఓకే, దీనికంటే ఒక ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఈ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్, ఇన్ దిస్ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్
First, we will discuss the history of this. Okay, history of the sex determination. First time, who was identify the sex determination. Okay, so H. Henking. Okay, it is a scientist, one of the scientists, Henking. H. Henking. Okay, H. Henking. So when he was identify the spermatogenesis, identify means when he was observing the spermatogenesis process in a insects. Okay, so itano Henking ane itano insects lo, okay, insects లో స్పెర్మాటోజెనిసిస్ ప్రాసెస్ ని అబ్జర్వ్ చేస్తుండు, స్టడీ చేస్తుండు స్పెర్మాటోజెనిసిస్ ని. సో స్పెర్మాటోజెనిసిస్ అంటే ఏంటి ఇక్కడ? స్పెర్మాటోజెనిసిస్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ అంటే ఇది ఈ ఇన్సెక్ట్ అనేది మేల్ ఇన్సెక్ట్ అని అర్థం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఒక ఆర్గానిజము 100% ఆఫ్ స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్పర్మ్స్ ని 100% ఆఫ్ స్పర్మ్స్ గా కన్సిడర్ చేద్దాం. సో హెన్కింగ్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ 100% ఆఫ్ స్పర్మ్స్ లో, ఓకే, ఇన్ దిస్ 100% ఆఫ్ స్పర్మ్ ఓన్లీ 50% ఆఫ్ స్పర్మ్ కెన్ రిసీవింగ్, ఓకే, nuclear material. Remaining 50% of sperms or gametes, these are not receiving the nuclear material. Okay, 50% are received nuclear material. Okay, it is. And remaining 50% not receiving. Okay, remaining 50% are not received. What is nuclear material? Okay, nuclear material it is. Okay, nuclear material, right. So which 50% of sperms are receiving the nuclear material? To that nuclear material he gave the name X body. Okay, who? Henking gave the name to this nuclear material as a X body. Actually he did not explain the function of this X body or this nuclear material in that spermatozoa. Okay, and remaining 50% of sperms are not receiving the nuclear material, means the X body is not enter into the remaining 50% of sperm. So this is the conclusion. Then after later, okay, very important and interesting it is, latter days, in the next latter days, Stevens and Wilson, they are observed the spermatogenesis in another animal or another organism. That organism is the Tenebrio molitor. It is common name is the mealworm. అనే అనదర్ ఆర్గానిజం లో వీళ్ళు స్పెర్మాటోజెనిసిస్ ని వీళ్ళు ఏం చేస్తారంటే స్పెర్మాటోజెనిసిస్ ని అబ్జర్వ్ చేస్తున్నారు. దే ఆర్ అబ్జర్వ్డ్ ద స్పెర్మాటోజెనిసిస్ ఇన్ దిస్ organism. So similarly they are identified what is 50% of what is spermatozoa are receiving the X body or X chromosome contain nuclear material,
X chromosome contain nuclear material, and remaining 50% of sperms are receiving, and what is Y chromosome. Y chromosome contain nuclear material. ఇలా వాట్ ఈస్ ఏంటి ఈ వీళ్ళు అబ్జర్వ్ చేసిన దాంట్లలో 50% స్పర్మ్స్ ఏమో ఎక్స్ బాడీ ఆర్ ఎక్స్ క్రోమోజోమ్ లాగా ఉండే క్రోమోజోమ్స్ న్యూక్లియర్ మెటీరియల్ రిసీవ్ చేసుకుంటే, అనదర్ 50% స్పర్మ్స్ ఏమో వై క్రోమోజోమ్ లాగా ఉండే అంటే వై టైప్ న్యూక్లియర్ మెటీరియల్ ఇస్ ట్రాన్స్ఫర్. దెన్ ఆఫ్టర్ దే గేవ్ ద నేమ్ క్రోమోజోమ్, దట్ ఈస్ వై క్రోమోజోమ్. అంటే ఇన్సెక్ట్స్లలో కొన్ని ఆర్గానిజమ్స్లో స్పెర్మాటోజెనిసిస్లో 50% స్పర్మ్స్లో న్యూక్లియర్ మెటీరియలే ఉండదు, మీన్స్ క్రోమోజోమ్ ఉండదు. సో ఇన్ సమ్ అదర్ ఎనిమల్స్ what is in the remaining 50% of what is spermatozoas, this type of chromosome is there. సో ఇలా హెన్కింగ్, నెక్స్ట్ స్టీవెన్స్. యాక్చువల్లీ మనకి ఎన్సీఆర్టీలో హెన్కింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది, స్టీవెన్స్ అండ్ విల్సన్ గురించి ఎక్స్ప్లెనేషన్ లేదు. యాక్చువల్లీ ఇక్కడ వై క్రోమోజోమ్ని ఫైండ్ అవుట్ చేసింది ఏ ఎనిమల్ అనేది లేదు. ఫస్ట్ టైం ద వై క్రోమోజోమ్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఇన్ దిస్ మీల్ వామ్ టెనిబ్రియో మాలిటర్ బై ద స్టీవెన్స్. ఓకే, సో ఇది మనకు జనరల్గా ఉండే ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు మనకు ఏ ఆర్గానిజంలోనైనా కింగ్డమ్ ఎనిమిలియాలో ఉండే ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ స్పీసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్పీసెస్లో మేల్ అండ్ ఫీమేల్ ఇండివిజువల్స్ ఉంటాయి. ఓకేనా, మేల్ అండ్ ఫీమేల్ ఇండివిజువల్స్ ఉంటాయి. సో కొన్ని స్పీసెస్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో మేల్లో హెట్రోజైగస్ కండిషన్ ఉంటుంది, సెక్స్ క్రోమోజోమ్స్, ఫీమేల్లో హెట్రోజైగస్ ఉంటుంది. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ఉంది, హ్యూమన్ మేల్లో హెట్రోజైగస్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అల్లోజోమ్స్. ఫీమేల్లోనేమో హోమోజైగస్ ఉంటుంది. ఇంకొన్ని స్పీసీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో ఫిమేల్ హెట్రోజైగస్ కండిషన్ ఉంటుంది, మేల్ హోమోజైగస్ ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఈ సెక్స్ డిటర్మినేషన్లో సెక్స్ డిటర్మినేషన్ అనేది సెక్స్ ఆఫ్ ద జైగోట్, ఓకే, ఈజ్ డిపెండ్ ఆన్ మేల్ పేరెంట్ ఆర్ ఫిమేల్ పేరెంట్ అనేది ఒక బిగ్ క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఆ జైగోట్ మేల్గా డెవలప్ కావాలా ఫిమేల్గా డెవలప్ కావాలా అనేది ఏ పేరెంట్ మీద డిపెండ్ అవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ద సెక్స్ డిటర్మినేషన్ ఈజ్ డిపెండ్ ఆన్ ద హెటిరోజైగస్ పేరెంట్. అంటే ఏ పేరెంట్లోనైతే హెట్రోజైగస్ అల్లోజోమ్స్ ఉంటాయో ఆ పేరెంటే సెక్స్ డిటర్మినేషన్, సెక్స్ ఆఫ్ ద జైగోట్ని డిసైడ్ చేస్తుంది. హోమోజైగస్ పేరెంట్ డస్ నాట్ హ్యావ్ ద రోల్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. అంటే 2X క్రోమోజోమ్స్ ఉన్నటువంటి పేరెంట్కి ఆ సెక్స్ డిటర్మినేషన్లో రోల్ ఉండదు. దీంట్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. దీంట్లో కొన్ని స్పీసీస్ ఆఫ్ ఆర్గానిజంలో మేల్లో హెట్రోజైగస్ ఉంటుంది, కొన్ని స్పీసీస్ ఆఫ్ ఆర్గానిజంలో ఫిమేల్లో హెట్రోజైగస్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సెక్స్ డిటర్మినేషన్ని మనం 2 టైప్స్గా డిస్కస్ చేస్తాం. ఒకటేమో మేల్ హెట్రోగామెటిక్ సెగ్రిగేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫిమేల్ హెట్రోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్. ఇట్లా 2 టైప్స్ని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సెక్స్ డిటర్మినేషన్. ఓకే, టైప్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. టైప్స్ ఇన్ సెక్స్ డిటర్మినేషన్. సెక్స్ డిటర్మినేషన్ ఇవి మనం డిస్కస్ చేద్దాం. టోటల్గా 2 టైప్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్స్ ఉంటాయి. హియర్ 2 types of sex discriminations are there. In this, one type of sex discrimination is the male heterogametic. Okay, male heterogametic idokati. Next second type ఏంటంటే female heterogametic. female heterogametic sex discrimination ఉంటుంది, heterogametic sex determination. ఓకే, సెక్స్ డిటర్మినేషన్. సో ఇలా 2 టైప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మేల్ హెట్రోగామెటిక్లో ఉండే క్యారియోటైప్స్ ఏంటివి, ఫిమేల్ హెట్రోగామెటిక్లో ఉండే క్యారియోటైప్స్ ఏంటివో చూద్దాం. సో
మేల్ హెట్రోగామెటిక్ అంటే మేల్ హ్యాస్ ఏ heterozygous chromosomes. Okay, explanation is what? Male has heterozygous allosomes. ఓకే, మేల్లో హెట్రోజైగస్ ఉందంటే ఫిమేల్లో అల్టిమేట్లీ ఏంటి, హోమోజైగస్ ఉంటుందని అర్థం. ఇక్కడ ఫిమేల్ హెట్రోగామెటిక్ అంటే ఏంటి, ఫిమేల్ హ్యాస్ హెట్రోజైగస్, ఫిమేల్ హ్యాస్ heterozygous allosomes, heterozygous allosomes అంటే ఇక్కడ మనకి ఓకే హెటరోజైగస్ పేరెంటే సెక్స్ ఆఫ్ ద జైగోట్ని డిసైడ్ చేస్తుందని చెప్పినాం. అంటే ఈ మేల్ హెట్రోగామెటిక్లో సెక్స్ డిటర్మినేషన్ అనేది మేల్ పార్ట్నర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఫిమేల్ హెట్రోగామెటిక్లో సెక్స్ డిటర్మినేషన్ అనేది ఫిమేల్ పార్ట్నర్ మీద డిపెండ్ అయింది. ఓకే, మేల్ పార్ట్నరు ఫిమేల్ పార్ట్నర్ మీద డిపెండ్ అవుద్ది. అక్కడ నేను మేల్ ఫిమేల్ అన్నట్లే, ఏ ఆర్గానిజంలో హెట్రోజైగస్ అల్లోజోమ్స్ ఉంటాయో ఆ ఆర్గానిజమే సెక్స్ డిటర్మినేషన్లో రోల్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో వినండి ఇక్కడ క్లియర్గా వినండి. సో మళ్ళీ ఈ మేల్ అండ్ ఫిమేల్ హెట్రోగామెటిక్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ 2 types of karyotypes are there in male heterogametic, again 2 types of karyotypes are there in female heterogametic. What are the types of these karyotypes? Okay, so ఇక్కడ 2 types of karyotypes ఉంటాయి. 2 types of karyotypes. What are the 2 types of karyotypes? ఇది మనకు కావాలి. సేమ్ ఇక్కడ కూడా 2 types of karyotypes ఉంటాయి. 2 types of karyotypes. 2 types of karyotypes ఉంటాయి. ఓకే, ఈ 2 types of karyotypes లో ఫస్ట్ హియర్ one type of karyotype XX and XY type, XX and XY type, and second one is the XX and X0 type, XX and X0 type. ఇట్లా సెకండ్ టైప్ ఉంటుంది. నెక్స్ట్ ఫిమేల్ హెట్రోగామెటిక్లో కూడా ఓకే, ఫిమేల్ హెట్రోగామెటిక్లో ఒకటేమో ZZ అండ్ ZW టైప్, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ టైప్ ZZ అండ్ Z0 టైప్, ZZ అండ్ Z0 టైప్. ఇట్లా 2 types ఆఫ్ క్యారియోటైప్స్ ఇందులో ఉంటాయి, ఫిమేల్ హెట్రోగామెటిక్లో ఉంటాయి, మేల్ హెట్రోగామెటిక్లో ఉంటాయి. ఇప్పుడు నాకు ఇంకో క్లారిటీ కావాలి. ఈ పేరెంట్స్లలో ఓకే, ఈ క్యారియోటైప్లలో హోమోజైగస్ అంటే ఇది దేని క్యారియోటైపు, ఫీమేల్. ఇక్కడ హెట్రోజైగస్ అంటే మేల్. సేమ్ దీంట్లో కూడా ఇది ఫీమేల్ అండ్ ఇది మేల్. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. హెట్రోజైగస్ ఇది ఫిమేల్ కాబట్టి హెట్రోజైగస్ క్రోమోజోమ్స్ ఉంటే ఇది ఫీమేల్. సో హోమోజైగస్ ఉంటే ఇది మేల్, రివర్స్ అన్నట్టు దీనికి హెట్రోజైగస్ను హోమోజైగస్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ ఈ టైప్లో కూడా హోమోజైగస్ ఉంది కాబట్టి ఇది మేల్, హెట్రోజైగస్ Z0. ఓకే, we don't use ZO or Z0, Z0 we should use the term Z0. ఓకే, ఇది ఫీమేల్ హెట్రోజైగస్. అయితే ఇక్కడ ఇంకొక కన్క్లూజన్ కావాలి. జనరల్గా మరి ఇక్కడ ఎక్స్ బాడీ అంటే న్యూక్లియర్ మెటీరియల్ అనేది ఎక్స్ ఆల్ఫాబెటికల్ లెటర్ లాగా ఉంటుంది. జనరల్గా న్యూక్లియస్లో క్రోమోజోమ్ అనేది ఇలా ఉంటుంది. అంటే ఇది ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ ఎక్స్ కదా, ఆల్ఫాబెటికల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ లెటర్స్లో ఇది ఎక్స్ లా కనబడుతుంది కాబట్టి ఎక్స్ అంటున్నాం. ఇప్పుడు ఇంకొక క్రోమోజోము ఇలా ఉంటుంది. సో దీన్ని మనం తిప్పేస్తే ఇది వై లా కనబడుతుంది కాబట్టి ఇది వై క్రోమోజోమ్ అన్నాం. ఇప్పుడు జనరల్గా ఈ ఫీమేల్ హెట్రోగామెటిక్లో కానీ మేల్ ఏ ఆర్గానిజంలో అయినా గ్యామెట్లో క్రోమోజోమ్ ఇట్లనే ఉంటుంది, ఎక్స్ ఆర్ వై లాగా. కానీ మరి ఇక్కడ ఎందుకు మనం ZW అని వర్డ్ యూజ్ చేసినాం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనకు ఈజీ కన్వీనియంట్ కోసము మేల్కేమో XY అలానే ఉంచేసినాం. బట్ ఫిమేల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం
100% ఒక ఇండికేషన్, ఒక సింబల్ పెట్టుకోవాలి. ఆ సింబల్ ఏంటంటే ఎక్స్‌కి రీప్లేస్‌గా జెడ్‌ని యూజ్ చేయడము అండ్ వైకి రీప్లేస్‌గా డబ్ల్యూని యూజ్ చేయడం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో, ఇప్పుడు క్రోమోజోమ్ అనేది ఎక్స్ లాగానే ఉంటది ఈట్లల్లో గూడా. కాకపోతే మనకి ఈజీ కన్వీనియంట్‌గా ఉంటది. మనకు ఫైనల్ నీట్ ఎగ్జామ్‌లో కూడా క్రోమోజోమ్‌లో జెడ్-డబ్ల్యూ అనే వర్డ్ కనపడింది అంటే దట్ షుడ్ గోస్ టు ద ఫీమేల్ హెటెరోగామెటిక్. అండర్‌స్టూడ్. అది ఖచ్చితంగా ఫీమేల్ హెటెరోగామెటిక్ సెగ్రిగేషన్‌లోనే ఉంటది. జెడ్-డబ్ల్యూ అనే లెటర్స్ కనపడినాయంటే. ఎక్స్, వై లెటర్ కనపడినాయంటే దట్ ఈస్ షుడ్ గోస్ టు ద మేల్ హెటెరోగామెటిక్. ఓకే. ఇది మనం చాలా ఇంపార్టెంట్. నీట్ ఎగ్జామ్‌లో ఈ ఆల్ఫాబెటికల్ లెటర్‌ని బేస్ చేసుకొని అది దేన్ని బేస్ ఎలా ఉంటుంది అనేది మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో, నౌ విల్ గో టు ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్. Okay, we'll discuss the examples. We'll discuss the examples for each and every type of this. Okay, right. See here, examples. ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే XX టైప్ హ్యూమన్ బీయింగ్స్లలో, హ్యూమన్ బీయింగ్స్. ఓకే, అలాంగ్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్ డ్రోసోఫిలా ఆల్సో, డ్రోసోఫిలా. ఓకే, డ్రోసోఫిలా. Next, example for XX not. Okay, example for this. What is grasshopper and cockroach? Grasshopper and cockroach, etc. And examples for ZZZW. ఇక్కడ మనకు birds. Okay, same time reptiles. Birds, reptiles లలో what is ఫీమేల్ హెటెరోగామెటిక్. ఓకే. సో, జనరల్‌గా మనకు రెప్టైల్స్‌తో కంపేరింగ్ చేస్తే బర్డ్స్‌లో ఎక్కువగా మనము ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. దెన్ ఇట్ ఈస్ ఆల్సో దెన్. అండ్ జెడ్ నాట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ బటర్‌ఫ్లై. బటర్‌ఫ్లై అండ్ ఫ్యూమియా. ఫ్యూమియా ఈజ్ ఏ కైండ్ ఆఫ్ moth. Fumia is a kind of moth. These are very, very important examples. These are very important examples. What is these male heterogametic and female heterogametic. అయితే ఇక్కడ బేస్డ్ ఆన్ నెంబర్స్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ మనము హ్యూమన్ సెక్స్ డిటర్మినేషన్ హ్యూమన్ బీయింగ్ గురించి చూద్దాం. ఇవి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ దీంట్లో. క్వశ్చన్స్ అడుగుతారు. సో, ఫౌల్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పీజియన్. In pigeons, the sex relation is depend on male pigeon or female pigeon, means female pigeon. Reason, the pigeon means birds. The birds are what is female heterogametic, means the sex relation is depend on female pigeon. Understood? So, like that we will discuss that. So, sex determination in a human being. Sex determination in a human being. హ్యూమన్ బీయింగ్. ఓకే. సో, ఇప్పుడు మనం ఒకసారి మేల్ హ్యూమన్ మేల్ అండ్ హ్యూమన్ మేల్ పేరెంట్ నెక్స్ట్ ఫీమేల్ పేరెంట్ క్యారియోటైప్‌ని డిస్కస్ చేద్దాం. ఓకే. వీళ్ళని మనం ఏమంటున్నామంటే పేరెంట్‌గా కన్సిడర్ చేస్తున్నాం. పేరెంట్స్. ఓకే. నెక్స్ట్ గ్యామెటోజెనిసిస్‌ని చూడాలి. గ్యామెట్స్ ప్రొడక్షన్ జరగాలి. ఇక్కడ గ్యామెట్స్ అనేవి హాప్లాయిడ్‌లో ఉంటాయి. యాజ్ యూజువల్‌గా పేరెంట్స్ డిప్లాయిడ్‌లో. ఓకే. సో, ఈ మేల్ పేరెంట్‌లో స్పెర్మ్స్ ఉన్నాయి. ఈ 100% ఆఫ్ స్పెర్మ్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ మీకు ఇదొక పాయింట్ రాస్తా. క్యారియోటైప్స్ రాస్తా ఫస్ట్ ఇక్కడ. సో, మేల్ పేరెంట్ క్యారియోటైప్ XY. ఫీమేల్ పేరెంట్ క్యారియోటైప్ XX. ఓకే. ఇప్పుడు గ్యామెటోజెనిసిస్ ప్రాసెస్‌లో ఓకే. గ్యామెటోజెనిసిస్ ప్రాసెస్‌లో ఎట్లా అంటే ఇక్కడ మియాసిస్ జరుగుద్ది. రిడక్షన్ డివిజన్ జరుగుద్ది కదా! ఈ రిడక్షన్ డివిజన్ ప్రాసెస్‌లో ఓకే. గ్యామెట్స్. ఇక్కడ హాప్లాయిడ్‌గా ఉండే క్రోమోజోమ్స్ కాస్త డిప్లాయిడ్‌గా ఉండే క్రోమోజోమ్స్ కాస్త హాప్లాయిడ్‌గా కన్వర్ట్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ 100% ఉన్నాయి.
అండ్ ఇక్కడ కూడా 100% ఉన్నాయి. సో ఇన్ దిస్ 100% of X and Y chromosomes, 50% of sperms, okay, which are receiving the X chromosome, and remaining 50% of sperms, what is Y chromosome. సో ఇలా 50-50% షేర్ అవుతాయి. నెక్స్ట్ దీంట్లో అన్ని హోమోజైగస్ కాబట్టి 100% ఆఫ్ ఓవా కంటైన్ ద ఎక్స్ క్రోమోజోమ్ ఓన్లీ. ఇట్ ఈస్ ద ఓవా కంటైన్ ద ఎక్స్ క్రోమోజోమ్. ఇది గ్యామిటోజెనిసిస్. నౌ వెన్ ద ఎక్స్ క్రోమోజోమ్ కంటైన్స్ స్పెర్మ్, ఓకే, వెన్ ద ఎక్స్ క్రోమోజోమ్ కంటైన్స్ స్పెర్మ్, right, when the X chromosome contains sperm, it is fertilized with what is X chromosome contain ova. Okay, here X means before this here 44 plus XY and 44 plus XX. అంటే ఇక్కడ 50% X లో హాప్లాయిడ్ కదా, 22 plus X 22 plus Y అంటే టోటల్ 23 ఉంటాయి కదా ఇక్కడ హాప్లాయిడ్లో. ఓకే, ఇది హాప్లాయిడ్ కాబట్టి 23, డిప్లాయిడ్ కాబట్టి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 23లో 22 ప్లస్ ఎక్స్ 22 ప్లస్ వై. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, 22 ప్లస్ ఎక్స్. 100% ఆఫ్ స్పర్మ్స్ ఆర్ హ్యావింగ్ ఎక్స్ క్రోమోజోమ్ ఓన్లీ. రైట్, ఇప్పుడు ఈ 22 ఈ ఫ్యూజన్ ఫెర్టిలైజేషన్ జరిగేటప్పుడు ఓవంలో ఉండే 22 స్పర్మ్లో ఉండే 22 42 డిప్లాయిడ్ ఆటోజోమ్స్ అయినాయి. నెక్స్ట్ ఈఎక్స్ ప్లస్ ఏంటివి ఇక్కడ ఎక్స్. జనరల్గా ఈ జైగోట్లో హోమోజైగస్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. హోమోజైగస్ క్రోమోజోమ్స్ ఉన్నాయంటే ఈ జైగోట్ దేనిగా డెవలప్ అవుతుంది? ఫిమేల్ ఫీటస్గా డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ టు ద ఫిమేల్ ఫీటస్. ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ టు ద ఫిమేల్ ఫీటస్. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ వై క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ ఒకవేళ వై క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ వాట్ ఈస్ ఎక్స్ క్రోమోజోమ్ ఓవాతో ఫెర్టిలైజేషన్ జరిగింది అనుకుందాం. ఇక్కడ కూడా సేమ్ 22 అంటే ఏంటి? ఇక్కడ 44 ప్లస్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. ఇది ఎక్స్ అండ్ వై. సో హెట్రోజైగస్ అల్లోజోమ్స్ ఉన్నాయంటే ఈ జైగోట్ దేనిగా డెవలప్ అవుద్ది? మేల్. ఏ పేరెంట్లో హెట్రోజైగస్ నేచర్ ఉంది? మేల్ పేరెంట్. దట్స్ వై it will developed into the male fetus. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్లో సెక్స్ డిటర్మినేషన్ అనేది ఫర్టిలైజ్డ్ స్పర్మ్ మీద డిపెండ్ అయింది. ఓకే, సో ఐ విల్ రైట్ దిస్ పాయింట్ క్లియర్లీ. ఇన్ హ్యూమన్ బీయింగ్, ఇన్ హ్యూమన్స్, ఓకే, సెక్స్ డిటర్మినేషన్ depend on fertilized sperm. Fertilized sperm. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, ఫర్టిలైజ్డ్ స్పర్మ్ మీద డిపెండ్ అవుద్ది కానీ ఫర్టిలైజ్డ్ ఓవమ్ మీద డిపెండ్ కాదు. ఎస్డి మీన్స్ వాట్? సెక్స్ డిటర్మినేషన్ షార్ట్ ఫామ్. ఓకే, ఇది ఇంపార్టెంట్. కానీ మన సొసైటీలో ఎట్లా ఉందంటే ఒక మదర్ ఫస్ట్ కన్సీవ్లో అమ్మాయి పుట్టినప్పుడు, సెకండ్ కన్సీవ్లో కూడా అమ్మాయి పుట్టినప్పుడు, థర్డ్ కన్సీవ్లో కూడా అమ్మాయి పుట్టినప్పుడు ఏమంటారంటే ఆ డిఫెక్ట్ అనేది ఫిమేల్లో ఉందని ఫిమేల్లో ఉందని చెప్తారు. యాక్చువల్గా ఫిమేల్కి ఈ ఫీటస్ మేల్ ఫీటసా ఫిమేల్ ఫీటసా డెవలప్ అయ్యేదానికి సంబంధమే లేదు. ఓకేనా? మదర్కి ఆమె యుటరస్లో గ్రో అయ్యే ఫీటస్ సెక్స్ డిటర్మినేషన్కి సంబంధమే లేదు. ఎవరి మీద డిపెండ్ అవుతుంది ఆమె యుటరస్లో డెవలప్ అయ్యే ఫీటస్ సెక్స్ డిటర్మినేషన్ అంటే ఆమె హస్బెండ్ స్పర్మ్స్ ఏదైతే యాక్టివ్గా ఉంటుందో ఆ స్పెర్మే ఫస్ట్ ఓమ్ని ఫెర్టిలైజ్ చేస్తుంది. ఇప్పుడు ఒక 2 పాయింట్స్ డిస్కస్ చేస్తాను మీతో. ఏంటంటే ఇక్కడ ఇద్దరు కపుల్స్ ఉన్నారు, 2 పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. అంటే ఇద్దరు కపుల్స్ ఉన్నారు. ఒక సైడ్ వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకో సైడ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ సో ఏ అనేది ఒక కపుల్, బి అనేది ఒక కపుల్.
ఓకే. ఇక్కడ వైఫ్, హస్బెండ్ అండ్ ఇక్కడ గూడా వైఫ్, హస్బెండ్ ఉన్నారు. ఇప్పుడు ఏ అనేటువంటి కపుల్స్‌లో ఎప్పటికీ మేల్సే మీన్స్ అబ్బాయిలే పుడతారు. బి అనే కపుల్స్‌కి ఎప్పటికి అమ్మాయిలే పుడతారు. అంటే అర్థం ఏందిక్కడ అంటే, ఇప్పుడు ఈ హస్బెండ్‌లో ఉండే ఈ 100% స్పెర్మ్‌లో 50% స్పెర్మ్ ఏమో ఎక్స్ క్రోమోజోము, 50% స్పెర్మ్ ఏమో వై క్రోమోజోమ్ కదా! ఇప్పుడు ఈ 50% ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 టైప్స్ ఆఫ్ స్పెర్మ్స్‌లో ఇప్పుడు ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ వై క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ కంటే మోర్ యాక్టివ్‌గా ఉందనుకోండి. ఫస్ట్ ఫీమేల్ ఫాలోపియన్ ట్యూబ్‌లో ఉండే ఓవమ్‌ని ఈ 2 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్ కలిగిన స్పెర్మ్స్‌లో ఏ స్పెర్మ్ అయితే ఫస్ట్ ఓవమ్‌ని రీచ్ అవుద్దో ఆ జైగోట్ ఆ ఓవము దాంతోటే ఫెర్టిలైజేషన్ జరుగుద్ది. ఇప్పుడు ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ అనేది మోర్ యాక్టివ్ దెన్ ద వై క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు దీనికంటే ముందు ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నదెళ్లి ఈ ఫాలోపియన్ ట్యూబ్‌లో ఉండే ఓవమ్‌ని ఫెర్టిలైజేషన్ చేస్తది. ఇప్పుడు ఆ జైగోట్ అనేది దేనిగా డెవలప్ అవుతుంది? ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ ఓవమ్‌తో ఫెర్టిలైజేషన్ జరిగితే ఫీమేల్ డెవలప్ అవుద్ది. అదే వై క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ కంటే మోర్ యాక్టివ్‌గా ఉందనుకుంటే, ఇప్పుడు ఈ వై క్రోమోజోమ్ ఉన్న స్పెర్మే ఈ ఓవమ్‌ని ఫస్ట్ ఫెర్టిలైజేషన్ చేస్తది. ఇప్పుడు ఇలా ఫెర్టిలైజేషన్ చేస్తే ఏ ఫీటస్ డెవలప్ అవుతుంది? మేల్ ఫీటస్ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఆల్‌వేస్ ఓవమ్ అనేది కాన్‌స్టాంట్. ఒక్కటే టైప్ ఆఫ్ క్రోమోజోమ్ ఉంటది. 2 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్ ఉండదు హ్యూమన్ బీయింగ్‌లో. బట్ స్పెర్మ్స్‌లో 2 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే హెటెరోజైగస్ నేచర్ ఉంటది. కాబట్టి ఎప్పుడైనా హ్యూమన్ బీయింగ్‌లో మేల్ పార్ట్‌నర్ మీదనే డిపెండ్ అవుద్ది సెక్స్ రిలేషను. ఫీమేల్ పార్ట్‌నర్ మీద డిపెండే కాలేదు. బట్ నౌ ఎ డేస్ ఇన్ ద సొసైటీ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బ్లేమ్డ్ హాఫెన్లీ కన్సీవ్ ద ఫీమేల్ ఫీటస్. Okay. As a student and as a educated person, you should give the awareness in the society for this. The sex relation is not depend on the human female. The sex relation is depend on only human male. Reason this is heterozygous, here only homozygous. That's why the sex relation is depend on the fertilized sperm only. Okay, fertilized sperm only. Very important thing. Understood? This is the sex determination in human beings. క్లియర్. సో, ఇలా ఎవరైనా మీకు అడిగారనుకోండి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఇలా. సో, వై క్రోమోజోమ్ ఒక పేరెంట్‌కి ఎప్పటికి మగ పిల్లలే పుడుతున్నారు. ఒక కపుల్స్‌కి. ఎందుకంటే ఆ హస్బెండ్‌లో వై క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ అనేది ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ కంటే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటది కాబట్టి, ఈ వై క్రోమోజోమ్ ఉన్న స్పెర్మే ఎప్పటికి ఓవ్‌ని ఫెర్టిలైజ్ చేస్తది. దానివల్ల ఆ కపుల్‌కి ఎప్పటికి అబ్బాయిలే పుడతారు. ఇప్పుడు ఇంకొక కపుల్‌కి అందరికి అమ్మాయిలే పుడుతురనుకుంటే, ఇప్పుడు ఈ హస్బెండ్‌లో ఉండే స్పెర్మ్స్‌లో ఎక్స్ క్రోమోజోమ్ స్పెర్మ్ ఈస్ మోర్ ఫాస్టర్ దాన్ ద వై క్రోమోజోమ్. మోర్ యాక్టివ్ దాన్ ద వై క్రోమోజోమ్. ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ స్పెర్మ్ మోర్ యాక్టివ్‌గా ఉంటది వై క్రోమోజోమ్ కంటే. దానివల్ల ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ ఓవ్‌ని ఫెర్టిలైజ్ చేస్తది. ముందు రీచ్ అయ్యి ఫాలోపియన్ ట్యూబ్‌లోకి. అప్పుడేమైద్ది? ఫీమేల్ ఫార్మ్ అవుద్ది. అంతేగాని ఓవమ్ ఆల్‌వేస్ కాన్‌స్టాంట్. ఎక్స్ క్రోమోజోమ్ ఒక్కటే ఉంటది. ఈ ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్ స్పెర్మ్స్‌ని ఫెర్టిలైజ్ చేసే దాన్ని బట్టే జైగోట్ సెక్స్ అనేది డిసైడ్ అవుద్దన్నట్టు. అర్థమైతుంది గదా! దీన్ని మనము హ్యూమన్ బీయింగ్‌లో ఉండే సెక్స్ రిలేషన్‌ని ఇలా ఫైండ్ ఔట్ చేస్తాం. నెక్స్ట్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ వాట్ ఈస్ హనీ బీస్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ హాప్లో-డిప్లాయిడ్ సెగ్మెంటేషన్. సో, దానికంటే ముందు ఇంకొక పాయింట్ ఇక్కడ టైప్స్‌ని డిస్కస్ చేద్దాం. ఇది ఇప్పుడు డ్రోసోఫిలాలోనైనా ఎక్స్ఎక్స్, ఎక్స్ నాట్ టైప్ ఆఫ్ సెగ్మెంటేషన్ ఈస్ దేర్ ఇన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్స్ఎక్స్, ఎక్స్ నాట్, ఎక్స్‌వై టైప్ హ్యూమన్ బీయింగ్ అండ్ డ్రోసోఫిలా. Same time, XX and XY type of segmentation is there in grasshopper and cockroach. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు దీనికొక ఎక్స్‌ప్లనేషన్ తీసుకుందాం. ఓకే. సో, ఈ ఎక్స్‌ప్లనేషన్‌లో ఏంటిది? ఎక్స్, ఎక్స్ అండ్ ఎక్స్ నాట్ టైప్. దీనికి ఎగ్జాంపుల్ ఏమిచ్చినామంటే గ్రాస్‌హోపర్ అండ్ కాక్రోచ్ ఈ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చినాం. ఓకే. దీంట్లో ఇప్పుడు పేరెంట్స్ ఉంది. ఇప్పుడు పేరెంట్స్‌లో తీసుకుందాం. ఎక్స్, ఎక్స్ ఓకే. ఎక్స్ నాట్. దీంట్లో ఎక్స్, ఎక్స్ అనేది ఫీమేల్,
ఎక్స్ నాట్ అనేది మేల్. హెటరోజైగస్ కదా, మేల్ హెటరోజైగస్ అన్నప్పుడు ఇక్కడ అన్ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మేల్ అది. ఇప్పుడు ఇవి పేరెంట్ పొజిషన్‌లో పెడదాం. ఇది పేరెంట్ పొజిషన్‌లో పెడదాం. ఇప్పుడు దీంట్లో ఇవి డిప్లాయిడ్ కదా, పేరెంట్ అంటే ఏంటి ఇక్కడ డిప్లాయిడ్. నెక్స్ట్ గ్యామిటోజెనిసిస్‌లో తీసుకుందాం. సో ఈ గ్యామిటోజెనిసిస్‌లో గ్యామెట్ ఫార్మేషన్‌లో ఓకే, ఫిమేల్ హోమోజైగస్ అంటే ఆల్వేస్ ద ఓవా హ్యాస్ ఓన్లీ వన్ ఎక్స్ క్రోమోజోమ్, దట్స్ ఎనఫ్. 100% ఆఫ్ వాట్ ఈస్ పేరెంట్స్ అండ్ 100% ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్, దట్స్ ఎనఫ్. బట్ ఇక్కడ ఈ 100% ఆఫ్ అల్లోజోమ్స్‌లో 50% ఆఫ్ స్పర్మ్స్ రిసీవింగ్ X chromosome, remaining 50% of sperms does not receiving any allosome. రిసీవ్ చేసుకుంటలేదంటే దాన్ని నథింగ్ న్యూక్లియర్ మెటీరియల్గా కన్సిడర్ చేస్తాం. అందుకే ఇక్కడ మనము ఓ ఆర్ నథింగ్ అనే వర్డ్తో చెప్తాం. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సెగ్రిగేషన్ అంటే, వెన్ ద స్పర్మ్ ఈస్ ఫెర్టిలైజ్డ్ విత్ దిస్ ఓవమ్, హియర్ ఎక్స్, వాట్ ఈస్ ఎక్స్ హోమోజైగస్, and the zygote will develop into female. Okay, next this sperm and this ovum. Okay, ఇక్కడ x ఉంది, ఇక్కడ ఏం లేదు, x నథింగ్. సో హెటరోజైగస్ కదా, హెటరోజైగస్ zygote, it will develop into male. It will develop into male grasshopper or male cockroach. ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి హెటరోజైగస్గా ఉన్నాయి కదా, దీన్ని బేస్ చేసుకొని ఇది ఒక టైప్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇది మేల్ హెటరోగామెటిక్లో. ఫిమేల్ హెటరోగామెటిక్లోకి వెళ్ళిపోదాం. ఫిమేల్ హెటరోగామెటిక్లో హోమోజైగస్ ఉంటేనేమో మేల్, హెటరోజైగస్ ఉంటేనేమో ఫిమేల్. ఎగ్జాంపుల్ బర్డ్స్ అండ్ రెప్టైల్స్ ఆర్ ఆల్సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. అండ్ జెడ్ నాట్ టైప్ ఈజ్ ఇన్ బటర్ఫ్లై అండ్ ఫ్యూమియా. ఫ్యూమియా ఈజ్ కైండ్ ఆఫ్ మార్క్, సిల్క్ మార్క్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఫిమేల్ హెటరోగామెటిక్. రైట్, ఐల్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్. రైట్, ఫిమేల్ హెటరోగామెట్. సో ఈ ఫిమేల్ హెటరోగామెటిక్లో ఓకే, ఇందులో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జెడ్ అండ్ జెడ్డబ్ల్యూ టైప్. జెడ్ అండ్ జెడ్డబ్ల్యూ టైప్ని డిస్కస్ చేద్దాం. జెడ్లో ఇక్కడ మనకి ఏంటి హోమోజైగస్, ఏంటి ఇక్కడ హోమోజైగస్ ఏమో మేల్, హెటరోజైగస్ ఏమో ఫీమేల్. సో ఇన్ దిస్ ఫిమేల్ heterogametic segregation, okay, fertilized ova can decide the sex of the zygote. Fertilized ovum decide the sex of the zygote. Decide the sex determination. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మేల్ హెటరోగామెటిక్లోనేమో ఫెర్టిలైజ్డ్ స్పర్మ్, ఫిమేల్ హెటరోగామెటిక్లోనేమో ఫెర్టిలైజ్డ్ ఓవా. ఎందుకంటే ఈ ఓవా అనేది 50% ఓవా, జెడ్ ఉంది 50% ఓవా, డబ్ల్యూ ఉంటుంది కాబట్టి. ఓకే, వీటికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాము, ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వాట్ ఈస్ బర్డ్స్ అండ్ రెప్టైల్స్ ఆర్ ఆల్సో ఎగ్జాంపుల్, యూ కెన్ రైట్ ఇట్. ఓకే, సో ఒకసారి చార్ట్ చూద్దాం. దీంట్లో జెడ్, ఓకే, ఇది మేల్ పేరెంట్, అండ్ జెడ్డబ్ల్యూ ఫిమేల్ పేరెంట్. సో వీటిని పేరెంట్స్గా కన్సిడర్ చేస్తున్నాము. పేరెంట్స్ అంటే ఆల్వేస్ డిప్లాయిడ్ కదా, రైట్. ఓకే, సో ఇప్పుడు గ్యామిటోజెనిసిస్ చూద్దాం. గ్యామెట్ ఫార్మేషన్ చూద్దాం. ఈ గ్యామెట్స్లలో హోమోజైగస్, ఇప్పుడు ఆల్ స్పర్మ్స్ అనేవి, దెన్ 100% స్పర్మ్స్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్, దట్ ఈస్ ద జెడ్. ఎందుకంటే మేల్ పేరెంట్ హోమోజైగస్గా ఉన్నప్పుడు 100% ఆఫ్ స్పర్మ్స్ కూడా ఓన్లీ జెడ్ తోటే ఉంటాయి. ఓకే, అండ్ ఫిమేల్లోకి వచ్చేద్దాం. ఊజెనిసిస్ ప్రాసెస్లో 50% ఓవా రిసీవింగ్ జెడ్ chromosome and 50% of ova
receiving W chromosome. W chromosome. When, right now, when the what is this sperm, right? When this ovum fertilized with this sperm, okay, here Z and here also Z. The zygote will develop into the male bird or male foal, and when this ovum is fertilized with this sperm, okay, here Z, okay, here W. Now the zygote will develop into female. So depend on fertilized ovum, the sex of the zygote will be decided here. అంటే అన్ని స్పీషీస్లో మేల్ మీదనే డిపెండ్ కాదు సెగ్రిగేషన్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ డ్రోసోఫిలా అనో మేల్ మీద, అండ్ కాక్రోచ్ గ్రోసోఫిర్లో కూడా మేల్ మీద డిపెండ్ అవుద్ది. ఫిమేల్ హెట్రోగామెటిక్లో ఫిమేల్ మీన్స్ డిపెండ్ ఆన్ ఫెర్టిలైజ్డ్ ఓవా, ఈ ఫిమేల్లో డిసైడ్ అవుద్ది అన్నట్టు. ఈ ఫిమేల్లో ఉండే క్రోమోజోమ్ మీద డిసైడ్ అవుద్ది సెక్స్ రిలేషన్ అనేది. ఇలా మనకు ఫిమేల్ హెట్రోగామెటిక్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటి? జెడ్ జెడ్ అండ్ జెడ్ నాట్ టైప్. జెడ్ జెడ్ అండ్ జెడ్ నాట్ టైప్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఫర్ దీస్ జెడ్ 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 నాట్, బటర్ఫ్లైస్. బటర్ఫ్లైస్లో ఫిమేల్ మీదనే డిపెండ్ అవుతుంది అన్నట్టు. బటర్ఫ్లైస్ అండ్ ఫ్యూమియా. ఫ్యూమియాని నార్మల్గా మాత్ అనే వర్డ్తో, మాత్ కామన్లీ మాత్స్, దీస్ ఆర్ మాత్స్. ఓకే, సో జెడ్ జెడ్ అండ్ జెడ్ నాట్ పేరెంట్ పొజిషన్, పేరెంట్స్, అండ్ గ్యామిటోజెనిసిస్. ఓకే, గ్యామెట్ ప్రొడక్షన్, గ్యామెట్స్. సో ఇక్కడ 100% స్పర్మ్స్ అనేవి యాజ్ యూజువల్గా సింగిల్ టైప్ ఆఫ్ 100% of sperms are having Z only, and 50% ova have Z, and it is 50%, and here remaining 50% with nothing. Okay, nothing, it is the ova. See, when this Z chromosome contain ova fertilized with this sperm, Z, here Z, here Z, so Z Z means the zygote will be developed into the male butterfly, and this zygote, this ovum is fertilized with this Z chromosome contained. Here only Z, here nothing, Z not. So this zygote will be developed into the female. It is developed into the female. Okay, so these are the important points. It is the sex determination in what is female heterogametic condition, what is in butterfly female heterogametic. Okay, so ఇవి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, మెయిన్గా దీంట్లో ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఓకే, సో ఆఫ్టర్ దట్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ what is honeybees, haplodiploid sex determination ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ విల్ గో టు haplodiploid sex determination. ఓకే, ఇది haplodiploid sex determination. ఓకే, ఈ haplodiploid sex determination ని then we are observed in what is example for this honeybees and wasps, next ants, etc. We are observe this haplodiploid sex determination. Okay, now we'll take any one example in this. Now we'll take honeybees are the example for this. Okay, honeybees are the examples. Sex determination in honeybee. Sex determination in honeybee. Okay, right, come to the point. So first female bee have
what is diploid number of chromosomes? These are the 32. Okay, female has diploid number of chromosomes, these are the 32. And male B, right, male B, which has haploid number of chromosomes, here only 16 chromosomes are there, here only 16 chromosomes are there. It is one. General ga వీటిలో based on number of set of chromosome మీద sex relation depend అవుద్ది. Okay, in these animals the sex determination is depend on, sex determination is depend on number of set of chromosomes, number of set of chromosomes, number of set of chromosomes, number of set of chromosomes మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఆ జైగోట్లో 32 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే అది ఫిమేల్ అని, అండ్ 16 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే అది మేల్గా కన్సిడర్ చేస్తాం. ఎట్లనో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఫిమేల్లో ఫిమేల్ బీస్లలో 2 టైప్స్ ఆఫ్ ఫిమేల్ బీస్ ఉంటాయి. ఇక్కడ ఫిమేల్ బీస్ హియర్ 2 టైప్స్, డ్రోన్ బీస్ ఆర్ దేర్ అండ్ వర్కర్ బీస్ ఆర్ దేర్, డ్రోన్ బీ అండ్ వర్కర్ బీ. ఓకే, డ్రోన్ బీ, సారీ నాట్ డ్రోన్, ఇట్ ఈస్ క్వీన్. ఓకే, సారీ, it is a queen bee, queen bee and worker bee ఇట్లుంటుంది. నెక్స్ట్ మేల్ బీ, మేల్ బీని డ్రోన్ బీగా కన్సిడర్ చేస్తారు, డ్రోన్. సో ఈ డ్రోన్ బీలో 16 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ హాప్లాయిడ్, ఈ క్వీన్ బీలో 32 ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వర్కర్ బీలో కూడా 32 ఉంటాయి. కానీ క్వీన్ బీ మాత్రమే ఫర్టైల్గా ఉంటుంది, ఇది క్వీన్ బీ మాత్రమే ఫర్టైల్ ఉంటుంది, ఇది ఇన్ఫర్టైల్గా ఉంటుంది, ఇన్ఫర్టైల్ వర్కర్ బీ. ఓకే, వర్కర్ బీ ఈజ్ ఇన్ఫర్టైల్, ఇలా ఇన్ఫర్టైల్గా ఉంటుంది. సో వీటిలో మనం ఒకసారి సెక్స్ రిలేషన్ చూద్దాం. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 32 నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్ కంటైన్ what is this? It is the female bee, it is the female bee. ఫిమేల్ బీ అంటే ఇక్కడ మనము క్వీన్ బీగా కన్సిడర్ చేస్తున్నాం, క్వీన్ బీ. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ 16 నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ కంటైన్ what is డ్రోన్ బీ, ఇది డ్రోన్ బీ. ఓకే, ఇది హాప్లాయిడ్, ఇది డిప్లాయిడ్. సో ఈ 2 ఆర్గానిజమ్స్ని, ఈ 2 బీస్ని మనము పేరెంట్స్గా కన్సిడర్ చేస్తున్నాం, వీటిని పేరెంట్స్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు గ్యామిటోజెనిసిస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. గ్యామిటోజెనిసిస్, గ్యామిటోజెనిసిస్ ప్రాసెస్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఫిమేల్ బీలో గ్యామిటోజెనిసిస్ అనేది మియాసిస్ ప్రాసెస్లో జరుగుతుంది, మేల్ బీలో గ్యామిటోజెనిసిస్ అనేది మైటాసిస్ ప్రాసెస్లో జరుగుతాయి. ఇక్కడ మియాసిస్ ప్రాసెస్, వీటిలో మైటాసిస్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్లీట్ ఎనిమల్ కాబట్టి ఇది 100% ఆఫ్ జీనోమ్గా కన్సిడర్ చేస్తున్నాం, ఇది కంప్లీట్ ఆర్గానిజం కాబట్టి 100% ఆఫ్ జీనోమ్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు మియాసిస్ ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయిన గ్యామెట్స్ ఉంటాయి కదా, రైట్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద మియాసిస్ అండ్ ద ఓవా ఆర్ ప్రొడ్యూస్డ్, ద మియాసిస్ ఈజ్ ద రిడక్షన్. రిడక్షన్ అంటే పేరెంట్ సెల్లో ఉండే క్రోమోజోమ్కి మియాసిస్ తర్వాత హాఫ్ ఆఫ్ ద నెంబర్ షేర్ అవుతాయి. అంటే 50% ఓవాలో 16 క్రోమోజోమ్, 50% ఓవాలో 16 క్రోమోజోమ్, ఇట్లా ఇది ఓవం. ఓకే, సో నెక్స్ట్ ఈ ఓవంలో కూడా సేమ్ 16 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ 100%లో 50% ఒక 50, ఇక్కడ 32 ఉంటాయి పేరెంట్ సెల్లో, ఇక్కడ ఓవంలోకి వచ్చి గ్యామెట్లోకి వచ్చేసరికి ఏమైంది 16, అంటే ఇది 50% కదా, సో ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మైటాసిస్లో ఇప్పుడు స్పర్మ్ ఉంది. ఇప్పుడు మైటాసిస్ అంటే
పేరెంట్ సెల్‌లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటే ఓకే. పేరెంట్ సెల్‌లో మైటోసిస్ ప్రాసెస్ అంటే ఏంటంటే, పేరెంట్ సెల్‌లో ఎన్నుంటాయి మీన్స్ మదర్ సెల్‌లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటే, డాటర్ సెల్‌లో కూడా అన్నే క్రోమోజోమ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ మైటోసిస్‌లో స్పెర్మాటోగోనియల్ మదర్ సెల్‌లో 16 ఉంటాయి. మైటోసిస్ కాబట్టి స్పెర్మాటోజోవాలో కూడా 16 ఉంటాయి. అంటే దీంట్లో 16 నంబర్ క్రోమోజోమ్స్ ఉంటది. ఇక్కడేంటి ఇక్కడ 100% 16కి 100% ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా 16 కాబట్టి 100%గా కన్సిడర్ చేస్తాం మనం దీన్ని. ఇప్పుడు ఈ స్పెర్మ్ ఓకే. ఈ ఓవమ్ తోటి ఫెర్టిలైజ్ జరిగినప్పుడు ఏమవుద్ది? ఇక్కడ ఒక జైగోట్ ఫార్మ్ అవుద్ది. ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు జైగోట్ ఫార్మ్ అవుద్ది. ఇప్పుడు చెప్పండి జైగోట్ ఈ జైగోట్ మేల్ బీగా డెవలప్ అవుతుందా? ఫీమేల్ బీగా డెవలప్ అవుతుందా చూద్దాం. ఇక్కడ ఈ జైగోట్ ఫర్టిలైజ్డ్ జైగోట్ అన్నట్టు ఇది. ఇది ఫర్టిలైజ్డ్. ఇది ఫర్టిలైజ్డ్ జైగోట్. ఇప్పుడు ఇక్కడ 16 ఇక్కడ 16 టోటల్ ఎన్నయినాయి? 16 ప్లస్ 16 32 అయినాయి ఇక్కడ. 32 క్రోమోజోమ్స్ అనేవి డిప్లాయిడ్ క్రోమోజోమ్సే కదా ఇవి. డిప్లాయిడ్ కదా! అంటే డిప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఏ జైగోట్‌లో ఉంటే ఆ జైగోట్ దేనిగా డెవలప్ అవుద్ది అది? ఫీమేల్‌గా డెవలప్ అవుద్ది. ఫీమేల్. ఫీమేల్ బీగా డెవలప్ అవుతుంది ఇక్కడ. ఫీమేల్ బీ. అంటే ఈ ఫీమేల్ అంటే ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఏమో ఫీమేల్‌గా డెవలప్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే. అండ్ రిమైనింగ్ 50% ఆఫ్ ఓవా which are directly developed into the zygote. Which are directly developed into the zygote. ఓకే. సో ఈ జైగోట్ అనేది అన్‌ఫర్టిలైజ్డ్. అన్‌ఫర్టిలైజ్డ్ అంటే ఈ ఓవము స్పెర్మ్ తోటి ఫెర్టిలైజేషన్ జరగకుండానే డైరెక్ట్‌గా జైగోట్‌గా కన్వర్ట్ అవుతాయి. సో ఇలా డెవలప్ అయిన వాటిని మనం ఇలా డెవలప్ అయిన జైగోట్‌లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? ఈ ఓవమ్‌లో ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. ఈ జైగోట్‌లో కూడా ఎన్ని ఉంటాయి ఇప్పుడు? 16 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 16 క్రోమోజోమ్స్ మనం హాప్లాయిడ్ అన్నాం కదా! జనరల్‌గా హాప్లాయిడ్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏ బీలో ఉంటున్నాయి? మేల్ బీలో ఉంటున్నాయి. అంటే ఈ జైగోట్ మేల్ బీగా డెవలప్ అవుతుంది. డ్రోన్ బీగా డెవలప్ అవుతుంది. సో డైరెక్ట్‌గా జైగోట్ అనేది ఓవమ్ అనేది జైగోట్‌గా డెవలప్ అయ్యే ప్రాసెస్‌ని మనము పార్థినోజెనిసిస్ అనే ప్రాసెస్ తోటి తీసుకుంటాం. ప్రా పార్థినో పార్థినోజెనిసిస్ ఇది. పార్థినోజెనిసిస్‌గా కన్సిడర్ చేస్తారు దీన్ని. డైరెక్ట్ వితౌట్ ఫ్యూజన్ ఆఫ్ వాట్ ఈస్ gametes డైరెక్ట్‌లీ ద ఓవమ్ ఈస్ డెవలప్డ్ ఇంటూ ద జైగోట్. ఈ డైరెక్ట్ డెవలప్‌ని పార్థినోజెనిసిస్ అంటారు. అంటే ఈ 50% ఇక్కడికొచ్చేస్తుంది. డైరెక్ట్ ఇక్కడ 50%. నెక్స్ట్ ఇక్కడ 50 ఇక్కడ 100 ఇదేమో 150కి వెళ్ళిపోతుంది. ఓకే. ఏది జైగోట్‌గా ఉన్నప్పుడు. మళ్ళీ ఈ జైగోట్ డెవలప్ అయ్యి మీన్స్ ఫీమేల్ బీగా డెవలప్ అయ్యి అది క్వీన్ బీగా డెవలప్ అయినప్పుడు ఇది పేరెంట్ పొజిషన్‌కొచ్చినప్పుడు ఇందులో ఇది 200% నథింగ్ బట్ హియర్ ఈక్వల్ టు 100% డెవలప్ అవుద్ది. అండ్ వెన్ ది జైగోట్ కమ్స్ టు ద పేరెంట్ పొజిషన్ ద రిమైనింగ్ 50% జీనోమ్ ఈస్ డెవలప్డ్. హియర్ రిమైనింగ్ 50% జీనోమ్ ఈస్ డెవలప్డ్. ఓకే. అంటే ఇక్కడ 25% అంటే దీన్నే మనము 3/4% లేదా 75% ఆఫ్ జీనోమ్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. సో ఇలా. సో ఈ కండిషన్‌లో హాప్లాయిడ్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కంటైన్ జైగోట్ ఇట్ విల్ డెవలప్డ్ ఇంటూ ద మేల్ బీ. ఇట్ ఈస్ అన్‌ఫర్టిలైజ్డ్. ఓకే. అండ్ diploid number of chromosome contains zygote it will develop into male bee. It is the fertilized zygote. ఓకే. ఇప్పుడు దీంట్లో మనకు రిలేషన్స్ చూద్దాం. రిలేషన్స్ అంటే ఇప్పుడు మేల్ బీకి ఏ రిలేషన్స్ ఉంటారో, ఫీమేల్ బీకి ఏ రిలేషన్స్ ఉంటారో చూద్దాం. ఇప్పుడు మేల్ బీ ఉంది. ఈ మేల్ బీ అనేది డైరెక్ట్‌గా ఎలా డెవలప్ అయిందంటే పార్థినోజెనిసిస్. ఇక్కడ దీనికి ఫాదర్ లేడు. ఓకే. అంటే ఇప్పుడు ఈ మేల్ బీకి ఓకే. నో ఫాదర్. ఓకే. నో ఫాదర్. ఇప్పుడు ఈ మేల్ బీ పేరెంట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఈ మేల్ బీకి అసలు సన్స్ ఉంటారా అంటే నో సన్స్. అంటే మేల్ సైడ్ రిలేషనే ఉండదు. నో సన్స్, నో ఫాదర్. ఓకే. మళ్ళా ఈ మేల్‌కి మదర్ ఉంది కదా! యెస్ మదర్ ఉంది. అండ్ గ్రాండ్ మదర్స్ ఉంటారు, గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు. నెక్స్ట్ రిమైనింగ్ ఆల్ రిలేషన్స్ ఉంటారు. ఎక్సెప్ట్ ఫాదర్ అండ్ సన్స్ ఆర్ నాట్ దేర్. ఫాదర్ అండ్ సన్స్ రిలేషన్స్ ఆర్ నాట్ దేర్. ఓకే. సో దీన్ని మనము హాప్లోడిప్లాయిడ్
సెక్స్ డిటర్మినేషన్గా కన్సిడర్ చేస్తారు. ఇక్కడి వరకు మనకు సెక్స్ డిటర్మినేషన్ టాపిక్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో జెనెటికల్ డిజార్డర్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో అంటిల్ దట్ keep watching these videos. Okay, and if you have any doubt, you can send that message in the what is that comment box, and we are trying to give the reply to your questions. And after completion of this chapter, as usually we will provide the question paper to you. And once we will discuss the question paper discussion also, I'll conduct on the in another class after completion of this chapter. సో అప్పటి వరకు మీరు యాజ్ యూజువల్గా క్లాసెస్ని ఫాలో అవుతూ డౌట్స్ను క్లారిఫై చేసుకోండి. ఓకే, రైట్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ జెనెటికల్ డిజార్డర్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.